Hi students, welcome to ABN PRR College of Science Kovvuru online classes. BSc final year semester 6 chemistry elective A paper analytical methods in chemistry lo unit 1 quantitative analysis ni మనం స్టార్ట్ చేసాం. అందులో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ టైట్రిమెట్రీ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ గురించి నేర్చుకుంటున్నాము. యాసిడ్ బేస్ టైట్రేషన్స్, అలాగే రెడాక్స్ టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ లో ఏమేమి ఈ వీడియో క్లాస్లో మనం ఏమేమి టాపిక్స్ని కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి నేర్చుకున్నాము అని చూస్తే, సో ఇందులో ఇంట్రడక్షన్ టు కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ సంబంధించి డెఫినేషన్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, అలాగే ఫీజిబుల్ కండిషన్స్ ఫర్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి, అలాగే ఈడిటిఏకి సంబంధించినటువంటి దాని గురించి మనం తెలుసుకోవడం, ఈడిటిఏ అంటే ఏంటి, అట్లాగే టైప్స్ ఆఫ్ ఈడిటిఏ టైట్రేషన్స్, ఇథిలిన్ డైఅమీన్ టెట్రా ఎస్టిక్ యాసిడ్కి సంబంధించినటువంటి టైట్రేషన్స్, అలాగే ఇండికేటర్స్ యూజ్డ్ ఇన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్, అట్లాగే ప్రాక్టికల్ approach by taking examples of complexometric titrations and applications. ఇది కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఈ వీడియో క్లాస్ లో నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ వచ్చి డెఫినేషన్ ఏంటి, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, అట్లాగే ప్రిన్సిపల్ ఏంటి అని చూస్తే కనుక ఇవి టైట్రేషన్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఏర్పరిచేటువంటి టైట్రేషన్స్. ఇవి ఈ టైట్రేషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. సో ఈ టైట్రేషన్స్ లో మన కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ లేదా వాటిని మనం కాంప్లెక్సోన్స్ అంటాం, కాంప్లెక్సోన్స్. సో వీటిని ఉపయోగించి మనం టైట్రేషన్స్ చేస్తాం. ఈ కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ కావచ్చు లేదా వీటిని ఏమన్నాం కాంప్లెక్సోన్స్ ఏవైతే అంటున్నామో అవే లైగాండ్స్. అంటే లైగాండ్స్ ను ఉపయోగించుకుని ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ని టైట్రేషన్ ప్రొసీజర్ ద్వారా మనం ఏర్పరిచేటువంటి టైట్రేషన్స్ అన్నమాట. ఇందులో మనం కాంప్లెక్సింగ్ ఏజెంట్స్గా ఎవరిని వాడుతున్నాం, లైగాండ్స్, మోర్ దాన్ వన్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నటువంటి, అంటే మల్టీడెంటేట్ లైగాండ్స్ అని చెప్పేసి అంటాం. డైడెంటేట్, ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్, ఇవన్నీ కూడా మన క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్లో మన 5th సెమ్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్లో నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మల్టీడెంటేట్ లైగాండ్స్, మరీ ముఖ్యంగా హెక్సాడెంటేట్ లైగాండ్స్ని ఉపయోగించుకుని మనం ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఏర్పరిచేటువంటి ప్రాసెస్సే ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఏమవుతాయి అంటే మెటల్ అయాన్స్ని మనం ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ని ఉపయోగించుకుని, కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ అంటే ఎవరు మనకి ఇక్కడ లైగాండ్స్ని ఉపయోగించి మనం మెటల్ అయాన్స్ని టైట్రేషన్ ద్వారా ఎస్టిమేట్ చేసి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేసేటువంటి ప్రాసెస్సే ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఈ ప్రాసెస్లో మనకి స్ట్రాంగ్ మల్టీడెంటేట్ లైగాండ్స్ని మనం ఉపయోగిస్తాం. తద్వారా కీలేట్ కాంప్లెక్సెస్ అనేవి ఏర్పడతాయి. కీలేట్ కాంప్లెక్సెస్ ఏర్పడతాయి. అంటే కీలేట్ కాంప్లెక్సెస్ అంటే సైక్లిక్ కాంప్లెక్సెస్ అన్నమాట. స్టెబుల్ సైక్లిక్ కాంప్లెక్సెస్ ఏర్పడతాయి. అంటే ఆ స్టెబుల్ సైక్లిక్ కాంప్లెక్సెస్ని, కీలేటింగ్ కాంప్లెక్సెస్ని ఏర్పరిచేటువంటి లైగాండ్స్ని ఏమని పిలుస్తాం మనం, కీలేటింగ్ లైగాండ్స్ అని చెప్పేసి అంటాం. దట్ మీన్స్ టైట్రేషన్స్ ఇన్వాల్వింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. లేదా ఇంకోటి ఏం చెప్తున్నాం, కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ను ఉపయోగించి చేసేటువంటి టైట్రేషన్స్ని. కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ అంటే ఎవరు, లైగాండ్స్. మోర్ దాన్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నటువంటి లైగాండ్స్ ఉపయోగించి చేసేటువంటి టైట్రేషన్స్ ని మనం ఏమన్నాము, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అన్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కిలోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాము. అట్లాగే ఈ మెయిన్గా ఇందులో మెటల్ లైగాండ్స్, మనం ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఉపయోగించి మెటల్ యాటమ్స్ని, మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మెయిన్గా స్టెబుల్ మెటల్ లైగాండ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అంటే కాంప్లెక్సోమెట్రీ బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ స్టెబుల్ మెటల్ లైగాండ్ కాంప్లెక్స్ in the reaction between a solution of metal ion
a solution of metal ion and the solution of a ligand which is called complexing agent. ఇందాక చెప్పుకున్నాం ఒక కాంప్లెక్సింగ్ ఏజెంట్ అంటే ఎవరిని వాడుతున్నాం మనం ఇక్కడ, లైగాండ్. సో ఆ లైగాండ్ ద్వారా మల్టీడెంటెడ్ లైగాండ్ అంటే మోర్ దాన్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నటువంటి లైగాండ్స్ ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్ లో ఉన్న మెటల్ అయాన్ ని ఎస్టిమేట్ చేయడం ద్వారా తద్వారా ఏమవుతుంది, మెటల్ లైగాండ్ యొక్క స్ట్రాంగ్ బాండ్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మెటల్ లైగాండ్ స్ట్రాంగ్ బాండ్ ఏమంటాం మనం ఇక్కడ, కాంప్లెక్స్. సో ఈ టైట్రేషన్ ద్వారా మెటల్ అయాన్ ని ఒక కాంప్లెక్సింగ్ ఏజెంట్, ఒక మల్టీడెంటెడ్ లైగాండ్ ఉపయోగించి మనం చేసేటువంటి ప్రాసెస్సే ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. ఒక ఫీజిబుల్ టైట్రేషన్ జరగాలి అంటే కనుక, ఒక కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ పర్ఫెక్ట్ గా జరగాలి అంటే కొన్ని కండిషన్స్ ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే లైగాండ్స్ ఖచ్చితంగా మెటల్ అయాన్ తోటి మనకి రియాక్షన్ జరిపించాలి. అలాగే లైగాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ కరెక్ట్ గా. సో ఆ పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎట్ ఏ టైం ఇన్ ఏ సింగిల్ స్టెప్ లో కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే వితౌట్ ఎనీ ప్రెసిపిటేషన్ కి దారి తీయకుండా చక్కగా మనం ఉపయోగిస్తున్నటువంటి లైగాండ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ అనేది మనం ఏ మెటల్ అయాన్ అయితే ఎస్టిమేట్ చేయడానికి వాడతామో సో ఆ మెటల్ అయాన్ తో పర్ఫెక్ట్ గా కాంప్లెక్స్ ని ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ద రేట్ ఆఫ్ రియాక్షన్ షుడ్ బి ఫాస్ట్. మనం ఎప్పుడైతే కోనికల్ ఫ్లాస్క్ లో ఉన్నటువంటి మెటల్ అయాన్ కి మనం కాంప్లెక్సింగ్ ఏజెంట్ ని మన బ్యూరెట్ ద్వారా యాడ్ చేస్తూ ఉంటామో వెంటనే కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉండాలి. దట్ మీన్స్ క్విక్ రియాక్షన్ జరగాలి. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ షుడ్ బి ఫాస్ట్ గా ఉండాలి. అలాగే కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ కాన్స్టెంట్, స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్ మనం చదువుకున్నాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్ లో ముఖ్యంగా మనం మాట్లాడే స్టెబిలిటీ కాన్స్టెంట్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి, అప్పుడు మాత్రమే కాంప్లెక్స్ కి స్టెబిలిటీ ఉంటుంది అని. అలాగే రియాక్షన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని మనం పర్ఫెక్ట్ గా ఎండ్ పాయింట్ ని మనకు ఒక సూటబుల్ ఇండికేటర్ ద్వారా మనకి తెలియాలి. సో ఇలాంటి టైట్రేషన్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఈడిటిఏ. అంటే ఈడిటిఏ అనేది బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ గా మనం చెప్తాం. అంటే ఈ మెటల్ అయాన్స్ ని ఎస్టిమేట్ చేయడానికి నువ్వు వాడేటువంటి బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్, బెస్ట్ లైగాండ్ ఎవరు అంటే ఈడిటిఏ అని చెప్పేసి చెప్తాం. అందుకనే ఈ టైట్రేషన్స్ మనం ఏమని పిలుస్తామంటే ఈడిటిఏ టైట్రేషన్స్. ఎక్కువగా మనం వాడేది ఈడిటిఏ కాబట్టి ఈడిటిఏ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. అసలు ఈడిటిఏ అంటే ఏంటి అన్నది ఒకసారి చూస్తే ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ అనేది ఫుల్ ఫామ్ అనమాట. ఇట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ కండిషన్స్. ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఇంతకు ముందర ఒక కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పాం. అటువంటి కండిషన్స్ ని ఈ కాంప్లెక్సింగ్ ఏజెంట్, ఈ మల్టీడెంటెడ్ లైగాండ్ అనేది సాటిస్ఫై చేయడం జరుగుతుంది. అంతేకాదు 1:1 రేషియోలో సో ఇది మనకి రియాక్షన్ జరపడం అనేది జరుగుతుంది. అంటే మెటల్ అండ్ ఈడిటిఏ 1:1 రేషియోలో రియాక్షన్ జరిపి దీన్ని కాంప్లెక్సోమెట్రీలో చాలా వైడ్ గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఈడిటిఏ యొక్క స్ట్రక్చర్ ని కనుక మనం చూసినట్లయితే ఇది జ్విట్రయాన్ స్ట్రక్చర్ గా ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ చూడండి, ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. సో ఇది టెట్రాఎస్టిక్ యాసిడ్. దీని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే 4 యాసిడ్ గ్రూప్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఇథిలిన్ డైఎమీన్ గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చి సో దిస్ ఇస్ జ్విట్రయాన్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి దీంట్లో సో ఇక్కడ జ్విట్రయాన్ అంటే వన్ ఆఫ్ దిస్ 4 COOH లో పీకేఏ వాల్యూస్ని బట్టి 2 COOH నుంచి H+ అయాన్లు ఇక్కడ నాన్ బాండ్ నైట్రోజన్ మీద ఉన్న నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ తోటి మనకి ప్రోటాన్ డోనార్ యాక్సెప్టార్ గా అయిపోతాయి. అందుకనే ఇక్కడ ఒక జ్విట్రయాన్ అనేది ఫార్మేషన్ ఉంటుంది. అంటే ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ జ్విట్రయాన్ ఫామ్ లో ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వచ్చి అసలు ఇథిలిన్ డైఎమీన్ ఏంటి అంటే దిస్ ఈస్ ద బైడెంటెడ్ లైగాండ్. మీకు గుర్తునే ఉంటుంది ఇథిలిన్ డైఎమీన్. ఈ 2 హైడ్రోజన్స్ ని ఇలా రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ మనకి ఈ 4 హైడ్రోజన్స్ లోనూ కూడా CH2COOH CH2COOH 4 వచ్చాయి. దిస్ ఈస్ ద ఫార్ములా. అంటే ఇథిలిన్ డైఎమీన్
మీన్ ఇది మామూలుగా ఈ 4 హైడ్రోజన్ల ప్లేస్లోను మనకి ఎవరున్నారు అంటే యాసిడ్ గ్రూప్స్ CH2COOH గ్రూప్స్ వచ్చాయి కాబట్టి దీన్ని ఏమని పిలిచాం ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే హెక్సాడెంటేట్ లైగాండ్. దీన్ని మనం క్లాసిఫికేషన్ చేసినప్పుడు మల్టీడెంటేట్ లైగాండ్ లేదా పాలిడెంటేట్ లైగాండ్ అని చెప్పేస్తాం. ఎందుకని 2 or more అని చెప్పేటప్పటికి మీన్స్ 2 ఉంటే బైడెంటేట్ అని, 3 ఉంటే ట్రైడెంటేట్ అని, 4 ఉంటే టెట్రాడెంటేట్ అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మోర్ దాన్ 2 ఉంటే ఇంకా మనం సింపుల్గా పాలిడెంటేట్ అంటాం. ఇది హెక్సాడెంటేట్ లైగాండ్ అని చెప్పి మన కాంప్లెక్స్ కాంపౌండ్స్లో స్టడీ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూస్తే H4Y అనేది ఫార్ములా అనమాట. అంటే దీన్ని ఎట్లా రాసుకుంటాం అంటే H4 1 2 3 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా Y కింద రాసుకుంటాం. ఇదంతా ఈ ఫార్ములా అంతటిని ఎక్సెప్ట్ హైడ్రోజన్స్ ఈ మొత్తం ఫార్ములా అంతటిని కూడా Y అని చెప్పేసి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ సింప్లీ రిప్రజెంటెడ్ యాజ్ H4Y. ద pKa వాల్యూస్ ఆఫ్ ద 4 OH గ్రూప్స్ ఇండికేట్ దట్ ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఆర్ స్ట్రాంగ్లీ ఎసిడిక్. అందుకనే మనం ఎక్కువగా ఇది డైకార్బాక్సిలిక్ యాసిడ్గా మనకి బిహేవ్ చేస్తుందని చెప్పేసి చెప్తాం. అట్లాగే ఈడిటిఏ అనేది కమర్షియల్గా ఎలా అవైలబుల్గా ఉంటుంది అంటే డైసోడియం సాల్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ Na2H2Y 2H2Oగా దిస్ సాల్ట్ అయనైజెస్ ఇన్ వాటర్ టు గివ్ H2Y-2 అయాన్ ప్లస్ Na+. ఇటువంటి ఇక్కడ ఈక్వేషన్ చూస్తే తెలుస్తుంది మనకి. సో ఇందులో మనకి H2Y అనేది ఫార్ములా Na2H2Y ఇలాగా అయనైజ్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఈ కాంప్లెక్స్ అంటే H2Y- అనేవాడు మనకి మెటల్ అయాన్ తోటి అంటే M+2 అయాన్తో రియాక్ట్ అయ్యాడు అనుకోండి. అప్పుడు ఈ 2H+లు బయటకు వచ్చేస్తాయి. ఈ 2H+లు మనకి బయటకు వచ్చేస్తాయి. అలాగే M3+ అయాన్ వచ్చింది అనుకోండి, రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ M మెటల్ ఇక్కడ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ని ఫామ్ చేసి మనకి 2H+ని బయటకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే M+4 H2Y-2 రియాక్ట్ అయితే MYని ఫామ్ చేస్తుంది 2H+. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే సో H2తో M+2 రియాక్ట్ అవ్వడం -2 బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగే అండ్ సో ఆన్ M+N అయాన్ మెటల్ అయాన్ ఇక్కడ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ ద కాంప్లెక్స్ MY. జనరల్ ఫార్ములా My + N-4 + 2H+. బైవాలెంట్ కానీ ట్రైవాలెంట్ కానీ టెట్రావాలెంట్ ఇట్లాగా మనకి అయాన్స్ మెటల్ అయాన్స్ H2Y- అనేటువంటి ఈడిటిఏ తోటి మనకి బాండ్ ఫామ్ చేస్తే కాంప్లెక్స్ ఫామ్ చేస్తే మనకి వచ్చేటువంటి కాంప్లెక్స్ My-2 లేదా My-1 My అని చెప్పేసి మనకి కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో ఈ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది అంటే మనకి ట్రైవాలెంట్ కానీ లేదా టెట్రావాలెంట్ కాంప్లెక్సెస్ మోర్ స్టెబుల్గా చెప్తాం. అలాగే ఇన్ ద అబవ్ ఈక్వేషన్స్ ద రిజల్టింగ్ కాంప్లెక్సెస్ హ్యావ్ ద సేమ్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ చూడండి ఈ కాంప్లెక్సెస్ యొక్క స్ట్రక్చర్ అంతా ఒకటే, అయాన్కి మాత్రమే మారుతుంది, అయాన్స్ మాత్రమే మారడం అనేది జరుగుతుంది. కానీ MY ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. దట్ ఈస్ ఎ కీలేట్ కాంప్లెక్స్ అనమాట. సో సైక్లిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి స్టెబిలిటీ కూడా చెప్పచ్చు. ఈ కాంప్లెక్సెస్ సంబంధించిన స్టెబిలిటీ చూస్తే ట్రై అండ్ టెట్రావాలెంట్ క్యాటయాన్స్ ఏమో మోర్ స్టెబుల్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తాయి. అలాగే డైవాలెంట్ అంటే ఎవరు కాల్షియం కానీ మెగ్నీషియం కానీ నెక్స్ట్ జింక్ కానీ ఇవన్నీ కీలేట్స్ అన్నమాట. కీలేటింగ్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తాయి. అవి కొంచెం వీటికన్నా కొంచెం లెస్ స్టెబుల్ కానీ అవి కూడా స్టెబుల్ గానే ఎగ్జిస్ట్ అవుతాయి. దాన్ మోనోవాలెంట్ అయాన్స్ ఫార్మ్స్ లీస్ట్ స్టెబుల్ మీన్స్ కాంప్లెక్సెస్ అన్నమాట. ఇది ఇలాగా ఎక్కువగా మనం చూసేది ఇప్పుడు ఇక్కడ డైవాలెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని వెళ్తాం. అవి కీలేట్ కాంప్లెక్సెస్ ని అవి కూడా స్టెబుల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ టైట్రేషన్ లో కాంప్లెక్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది pH మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని అలాగే ఈచ్ మెటల్ అయాన్ ఫార్మ్స్ ఏ స్టెబుల్ కాంప్లెక్స్ విత్ EDTA ఎట్ డిఫైన్డ్ pH. అందుకనే మనం ఈ టైట్రేషన్ చేస్తున్నప్పుడు pH మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్తాం. ఓకే, అట్లాగే నెక్స్ట్ ఈ pHని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసం ఇందులో బఫర్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో బఫర్ సొల్యూషన్ని మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ అట్లాగే సో ఈ ఫార్మింగ్
complexes with metal ions, EDTA acts as a hexadentate ligand. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, hexadentate ligand గా ఈ మనకి EDTA అనేది వర్క్ చేస్తుంది అని చెప్తాం. అట్లాగే EDTA ఈజ్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్. ఎందుకని ఇది బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ అవుతుంది అంటే ఫస్ట్ పాయింట్ అదే, దట్ ఈస్ ఇట్ ఈస్ ఏ హెక్సాడెంటేట్ లైగెండ్. అలాగే ఇట్ ఈస్ ఏ రిలేటివ్లీ లో ప్రైస్లో దొరుకుతుంది. అలాగే ద స్పేషియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్స్ anion కరస్పాండింగ్ విత్ ద కోఆర్డినేషన్ నెంబర్ 6 మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్ అమాంగ్ ద మెటల్స్. మొత్తం అన్ని మెటల్స్ తోటి కూడా ఇది చక్కగా కోఆర్డినేషన్ నెంబర్ 6తో కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అది ఒక బెస్ట్ క్వాలిటీ అనమాట. అలాగే ఇట్ రియాక్ట్స్ విత్ ఆల్ ద క్యాటయాన్స్, ఆల్ ద మెటల్స్, ఆల్ ద మెటల్ అయాన్స్ అనమాట, ఎక్సెప్ట్ ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ తోటి కాకుండా కొంచెం ఎగ్జాంప్షన్ అనేది ఉంది. సో మిగిలిన మెటల్స్ అన్నిటితో కూడా చక్కగా మనకి ఇది కాంప్లెక్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కీలేషన్ అనేది, అంటే ఈ కీలేషన్ అంటే సైక్లిక్ కాంప్లెక్స్ అన్నాం. సో ఈ సైక్లిక్ కాంప్లెక్స్లో 5 మెంబర్డ్ స్ట్రెయిన్లెస్ రింగ్స్ని ఇది ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. 5 మెంబర్డ్ స్ట్రెయిన్లెస్ రింగ్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ EDTAని మనం బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్గా తీసుకుంటాం. అందుకనే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అనగానే మనం సింపుల్గా ఏం చెప్తాం అంటే EDTA టైట్రేషన్స్ అని చెప్పేస్తూ ఉంటాం. అంటే EDTA కాంప్లెక్సింగ్ ఏజెంట్ని ఉపయోగించి మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఆ మెటల్ అయాన్స్ కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, జింక్ కావచ్చు, అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్, అలాగే మిల్క్ పౌడర్లో ఉన్నటువంటి కాల్షియం. సో ఇలాగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. అలాగే డ్రగ్స్లో ఉన్నటువంటి మెటల్ అయాన్స్. సో ఇట్లాగా మన మెటల్ అయాన్స్ ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయడానికి క్వాంటిటీ ద్వారా ఐడెంటిఫై చేయాలి, డిటర్మైన్ చేయాలి అంటే బెస్ట్ మనం వాడేది EDTA మనకి టైట్రేషన్స్, EDTA టైట్రేషన్స్. సో ఈ EDTA టైట్రేషన్స్ ఎన్ని రకాలు, టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ విత్ EDTA. సో నెక్స్ట్ వచ్చి దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కిలోమెట్రిక్ ఆర్ కిలోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాము. అట్లాగే ఈ మెయిన్గా ఇందులో మెటల్ లైగాండ్స్, మనం ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ని ఉపయోగించి మెటల్ యాటమ్స్ని, మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మెయిన్గా స్టెబుల్ మెటల్ లైగాండ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అంటే కాంప్లెక్సోమెట్రీ బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ స్టెబుల్ మెటల్ లైగాండ్ కాంప్లెక్స్ in the reaction between a solution of metal ion and the solution of a ligand which is called complexing agent. ఇందాక చెప్పుకున్నాం ఒక కాంప్లెక్సింగ్ ఏజెంట్ అంటే ఎవరిని వాడుతున్నాం మనం ఇక్కడ, లైగాండ్. సో ఆ లైగాండ్ ద్వారా మల్టీడెంటెడ్ లైగాండ్ అంటే మోర్ దాన్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నటువంటి లైగాండ్స్ ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్లో ఉన్న మెటల్ అయాన్ని ఎస్టిమేట్ చేయడం ద్వారా, తద్వారా ఏమవుతుంది, మెటల్ లైగాండ్ యొక్క స్ట్రాంగ్ బాండ్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మెటల్ లైగాండ్ స్ట్రాంగ్ బాండ్ ఏమంటాం మనం ఇక్కడ, కాంప్లెక్స్. సో ఈ టైట్రేషన్ ద్వారా మెటల్ అయాన్ని ఒక కాంప్లెక్సింగ్ ఏజెంట్, ఒక మల్టీడెంటెడ్ లైగాండ్ ఉపయోగించి మనం చేసేటువంటి ప్రాసెస్సే ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. నెక్స్ట్, ఏ ఫీజిబుల్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ షుడ్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ కండిషన్స్. అంటే ఒక ఫీజిబుల్ టైట్రేషన్ జరగాలి అంటే కనుక, ఒక కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ పర్ఫెక్ట్గా జరగాలి అంటే కొన్ని కండిషన్స్ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే లైగాండ్స్ ఖచ్చితంగా మెటల్ అయాన్ తోటి మనకి రియాక్షన్ జరిపించాలి. అలాగే లైగాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ కరెక్ట్గా. సో ఆ పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎట్ ఏ టైమ్ ఇన్ ఏ సింగిల్ స్టెప్ లో కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే వితౌట్ ఎనీ ప్రెసిపిటేషన్ కి దారి తీయకుండా చక్కగా మనం ఉపయోగిస్తున్నటువంటి లైగాండ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ అనేది మనం ఏ మెటల్ అయాన్ అయితే ఎస్టిమేట్ చేయడానికి వాడతామో, సో ఆ మెటల్ అయాన్ తో పర్ఫెక్ట్ గా కాంప్లెక్స్ ని ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ద రేట్ ఆఫ్ రియాక్షన్ షుడ్ బి ఫాస్ట్. మనం ఎప్పుడైతే కోనికల్ ఫ్లాస్క్ లో ఉన్నటువంటి మెటల్ అయాన్ కి
మెటల్ అయాన్కి మనం కాంప్లెక్సింగ్ ఏజెంట్ని మన బ్యూరెట్ ద్వారా యాడ్ చేస్తూ ఉంటామో వెంటనే కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉండాలి. దట్ మీన్స్ క్విక్ రియాక్షన్ జరగాలి, అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ షుడ్ బి ఫాస్ట్గా ఉండాలి. అలాగే కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ కాన్స్టెంట్, స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్ మనం చదువుకున్నాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్లో ముఖ్యంగా మనం మాట్లాడే స్టెబిలిటీ కాన్స్టెంట్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి, అప్పుడు మాత్రమే కాంప్లెక్స్కి స్టెబిలిటీ ఉంటుంది అని. అలాగే రియాక్షన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని మనం, అంటే కాంప్లెక్స్ పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయిన తర్వాత, అంటే నువ్వు ఏ మెటల్ అయాన్ అయితే ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ మెటల్ అయాన్ని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటావు. దెన్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ నేమో నువ్వు బ్యూరెట్ ద్వారా యాడ్ చేస్తూ ఉన్నప్పుడు మొత్తం మెటల్ అయాన్ అంతా కూడా కాంప్లెక్సింగ్ ఏజెంట్ తోటి కాంప్లెక్స్ ఫామ్ చేసేసిన తర్వాత ఇంకా కొనికల్ ఫ్లాస్క్లో మెటల్ అయాన్ ఏది లేదు అన్నప్పుడు, అంటే రియాక్షన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని పర్ఫెక్ట్గా ఎండ్ పాయింట్ని మనకు ఒక సూటబుల్ ఇండికేటర్ ద్వారా మనకి తెలియాలి. సో ఇలాంటి టైట్రేషన్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఈడిటిఏ. అంటే ఈడిటిఏ అనేది బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్గా మనం చెప్తాం. అంటే ఈ మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయడానికి నువ్వు వాడేటువంటి బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్, బెస్ట్ లైగ్యాండ్ ఎవరు అంటే ఈడిటిఏ అని చెప్పేసి చెప్తాం. అందుకనే ఈ టైట్రేషన్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఈడిటిఏ టైట్రేషన్స్. ఎక్కువగా మనం వాడేది ఈడిటిఏ కాబట్టి ఈడిటిఏ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. అసలు ఈడిటిఏ అంటే ఏంటి అన్నది ఒకసారి చూస్తే, ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ అనేది ఫుల్ ఫామ్ అనమాట. ఇట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ కండిషన్స్. ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఇంతకు ముందర ఒక కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పాం. అటువంటి కండిషన్స్ని ఈ కాంప్లెక్సింగ్ ఏజెంట్, ఈ మల్టీడెంటేట్ లైగ్యాండ్ అనేది సాటిస్ఫై చేయడం జరుగుతుంది. అంతేకాదు 1:1 రేషియోలో సో ఇది మనకి రియాక్షన్ జరపడం అనేది జరుగుతుంది. అంటే మెటల్ అండ్ ఈడిటిఏ 1:1 రేషియోలో రియాక్షన్ జరిపి దీన్ని కాంప్లెక్సోమెట్రీలో చాలా వైడ్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఈడిటిఏ యొక్క స్ట్రక్చర్ని కనుక మనం చూసినట్లయితే ఇది జ్విట్రయాన్ స్ట్రక్చర్గా ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ చూడండి, ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. సో ఇది టెట్రాఎస్టిక్ యాసిడ్. దీని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే 4 యాసిడ్ గ్రూప్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఇథిలిన్ డైఎమీన్గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చి సో దిస్ ఈజ్ జ్విట్రయాన్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి దీంట్లో సో ఇక్కడ జ్విట్రయాన్ అంటే వన్ ఆఫ్ దిస్ 4 COOHలో పీకేఏ వాల్యూస్ని బట్టి 2 COOH నుంచి H+ అయాన్లు ఇక్కడ నైట్రోజన్ మీద ఉన్న నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ తోటి మనకి ప్రోటాన్ డోనార్ యాక్సెప్టార్గా అయిపోతాయి. అందుకనే ఇక్కడ ఒక జ్విట్రయాన్ అనేది ఫార్మేషన్ ఉంటుంది. అంటే ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ జ్విట్రయాన్ ఫామ్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వచ్చి అసలు ఇథిలిన్ డైఎమీన్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద బైడెంటేట్ లైగ్యాండ్. మీకు గుర్తునే ఉంటుంది ఇథిలిన్ డైఎమీన్. ఈ 2 హైడ్రోజన్స్ని ఇలా రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ మనకి ఈ 4 హైడ్రోజన్స్లోనూ కూడా CH2COOH CH2COOH 4 వచ్చాయి. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే ఇథిలిన్ డైఎమీన్ ఇది మామూలుగా ఈ 4 హైడ్రోజన్ల ప్లేస్లోనూ మనకి ఎవరున్నారు అంటే యాసిడ్ గ్రూప్స్ CH2COOH గ్రూప్స్ వచ్చాయి కాబట్టి దీన్ని ఏమని పిలిచాం ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే హెక్సాడెంటేట్ లైగ్యాండ్. దీన్ని మనం క్లాసిఫికేషన్ చేసినప్పుడు మల్టీడెంటేట్ లైగ్యాండ్ లేదా పాలిడెంటేట్ లైగ్యాండ్ అని చెప్పేస్తాం. ఎందుకని 2 or more అని చెప్పేటప్పటికి మీన్స్ 2 ఉంటే బైడెంటేట్ అని, 3 ఉంటే ట్రైడెంటేట్ అని, 4 ఉంటే టెట్రాడెంటేట్ అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మోర్ దాన్ 2 ఉంటే ఇంకా మనం సింపుల్గా పాలిడెంటేట్ అంటాం. ఇది హెక్సాడెంటేట్ లైగ్యాండ్ అని చెప్పి మన కాంప్లెక్స్ కాంపౌండ్స్లో స్టడీ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూస్తే H4Y అనేది ఫార్ములా అనమాట. అంటే దీన్ని ఎట్లా రాసుకుంటామంటే H4 1 2 3 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా Y కింద రాసుకుంటాం. ఇదంతా ఈ ఫార్ములా అంతటిని ఎక్సెప్ట్ హైడ్రోజన్స్ ఈ మొత్తం ఫార్ములా అంతటిని కూడా Y అని చెప్పేసి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ సింప్లీ రిప్రజెంటెడ్ యాజ్ H4Y. ద pKa వాల్యూస్ ఆఫ్ ద 4 OH గ్రూప్స్ ఇండికేట్ దట్ ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఆర్ స్ట్రాంగ్లీ ఎసిటిక్. అందుకనే మనం ఎక్కువగా ఇది డైకార్బాక్సిలిక్ యాసిడ్గా మనకి
బిహేవ్ చేస్తుందని చెప్పేసి చెప్తాం. అట్లాగే ఈడిటిఏ అనేది కమర్షియల్గా ఎలా అవైలబుల్గా ఉంటుంది అంటే డైసోడియం సాల్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ Na2H2Y 2H2Oగా దిస్ సాల్ట్ అయనైజెస్ ఇన్ వాటర్ టు గివ్ H2Y-2 అయాన్ ప్లస్ Na+. ఇటువంటి ఇక్కడ ఈక్వేషన్ చూస్తే తెలుస్తుంది మనకి. సో ఇందులో మనకి H2Y అనేది ఫార్ములా, Na2H2Y ఇలాగా అయనైజ్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఈ కాంప్లెక్స్ అయాన్ అంటే H2Y- అనేవాడు మనకి మెటల్ అయాన్ తోటి అంటే M+2 అయాన్తో రియాక్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఈ 2H+లు బయటకు వచ్చేస్తాయి. ఈ 2H+లు మనకి బయటకు వచ్చేస్తాయి. అలాగే M3+ అయాన్ వచ్చింది అనుకోండి, రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ M మెటల్ ఇక్కడ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ని ఫామ్ చేసి మనకి 2H+ని బయటకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే M+4 H2Y-2 రియాక్ట్ అయితే MYని ఫామ్ చేస్తుంది 2H+. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా గమనిస్తే సో H2తో M+2 రియాక్ట్ అవ్వడం -2 బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగే అండ్ సో ఆన్ M+N అయాన్ మెటల్ అయాన్ ఇక్కడ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ ద కాంప్లెక్స్ My. జనరల్ ఫార్ములా My + N-4 + 2H+. అంటే ఇక్కడ బైవాలెంట్ కానీ ట్రైవాలెంట్ కానీ టెట్రావాలెంట్ ఇట్లాగా మనకి అయాన్స్ మెటల్ అయాన్స్ H2Y- అనేటువంటి ఈడిటిఏ తోటి మనకి బాండ్ ఫామ్ చేస్తే కాంప్లెక్స్ ఫామ్ చేస్తే మనకి వచ్చేటువంటి కాంప్లెక్స్ My-2 లేదా My-1 My అని చెప్పేసి మనకి కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో ఈ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది అంటే మనకి ట్రైవాలెంట్ కానీ లేదా టెట్రావాలెంట్ కాంప్లెక్సెస్ మోర్ స్టెబుల్గా చెప్తాం. అలాగే ఇన్ ద అబవ్ ఈక్వేషన్స్ ద రిజల్టింగ్ కాంప్లెక్సెస్ హ్యావ్ ద సేమ్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ చూడండి, ఈ కాంప్లెక్సెస్ యొక్క స్ట్రక్చర్ అంతా ఒకటే, అయాన్కి మాత్రమే మారుతుంది, అయాన్స్ మాత్రమే మారడం అనేది జరుగుతుంది. కానీ My ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. దట్ ఈస్ ఎ కీలేట్ కాంప్లెక్స్ అనమాట. సో సైక్లిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి స్టెబిలిటీ కూడా చెప్పచ్చు. ఈ కాంప్లెక్సెస్ సంబంధించిన స్టెబిలిటీ చూస్తే ట్రై అండ్ టెట్రావాలెంట్ క్యాటయాన్స్ ఏమో మోర్ స్టేబుల్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తాయి. అలాగే డైవాలెంట్ అంటే ఎవరు కాల్షియం కానీ మెగ్నీషియం కానీ నెక్స్ట్ జింక్ కానీ ఇవన్నీ కీలేట్స్ అన్నమాట, కీలేటింగ్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తాయి. అవి కొంచెం వీటికన్నా కొంచెం లెస్ స్టేబుల్ కానీ అవి కూడా స్టేబుల్ గానే ఎగ్జిస్ట్ అవుతాయి. దాన్ మోనోవాలెంట్ అయాన్స్ ఫార్మ్స్ లీస్ట్ స్టేబుల్ మీన్స్ కాంప్లెక్సెస్ అన్నమాట. ఇది ఇలాగా ఎక్కువగా మనం చూసేది ఇప్పుడు ఇక్కడ డైవాలెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని వెళ్తాం. అవి కీలేట్ కాంప్లెక్సెస్ ని అవి కూడా స్టేబుల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ టైట్రేషన్ లో కాంప్లెక్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది pH మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని అలాగే ఈచ్ మెటల్ అయాన్ ఫార్మ్స్ ఏ స్టేబుల్ కాంప్లెక్స్ విత్ EDTA ఎట్ డిఫైన్డ్ pH. అందుకనే మనం ఈ టైట్రేషన్ చేస్తున్నప్పుడు pH మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్తాం. ఓకే, అట్లాగే నెక్స్ట్ ఈ pHని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసం ఇందులో బఫర్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో బఫర్ సొల్యూషన్ని మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ అట్లాగే సో ఈ ఇన్ ఫార్మింగ్ కాంప్లెక్సెస్ విత్ మెటల్ అయాన్స్ EDTA యాక్ట్స్ యాజ్ ఏ హెక్సాడెంటేట్ లైగాండ్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, హెక్సాడెంటేట్ లైగాండ్గా ఈ మనకి EDTA అనేది వర్క్ చేస్తుంది అని చెప్తాం. అట్లాగే EDTA ఈజ్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్. ఎందుకని ఇది బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ అవుతుంది అంటే ఫస్ట్ పాయింట్ అదే, దట్ ఈస్ ఇట్ ఈస్ ఏ హెక్సాడెంటేట్ లైగాండ్. అలాగే ఇట్ ఈస్ ఏ రిలేటివ్లీ లో ప్రైస్లో దొరుకుతుంది. అలాగే ద స్పేషియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్స్ anion corresponding with the coordination number 6 most frequently encountered among the metals. మొత్తం అన్ని మెటల్స్ తోటి కూడా ఇది చక్కగా కోఆర్డినేషన్ నెంబర్ 6తో కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అది ఒక బెస్ట్ క్వాలిటీ అనమాట. అలాగే ఇట్ రియాక్ట్స్ విత్ ఆల్ ద క్యాటయాన్స్, ఆల్ ద మెటల్స్, ఆల్ ద మెటల్ అయాన్స్ అనమాట, ఎక్సెప్ట్ ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ తోటి కాకుండా కొంచెం ఎగ్జాంప్షన్ అనేది ఉంది. సో మిగిలిన మెటల్స్ అన్నిటితో కూడా చక్కగా మనకి ఇది కాంప్లెక్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కీలేషన్ అనేది అంటే ఈ కీలేషన్ అంటే సైక్లిక్ కాంప్లెక్స్ అన్నాం. సో ఈ సైక్లిక్ కాంప్లెక్స్లో 5 మెంబర్డ్ స్ట్రెయిన్లెస్ రింగ్స్ని ఇది ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. 5 మెంబర్డ్ స్ట్రెయిన్లెస్ రింగ్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ EDTAని మనం బెస్ట్ కాంప్లెక్సింగ్ ఏజెంట్గా తీసుకుంటాం. అందుకనే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అనగానే మనం సింపుల్గా
ఏం చెప్తా అంటే ఈడీటీఏ టైట్రేషన్స్ అని చెప్పేస్తూ ఉంటాం. అంటే ఈడీటీఏ కాంప్లెక్సింగ్ ఏజెంట్ని ఉపయోగించి మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఆ మెటల్ అయాన్స్ కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, జింక్ కావచ్చు, అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్, అలాగే మిల్క్ పౌడర్లో ఉన్నటువంటి కాల్షియం. సో ఇలాగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అలాగే డ్రగ్స్లో ఉన్నటువంటి మెటల్ అయాన్స్. సో ఇట్లాగా మన మెటల్ అయాన్స్ ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయడానికి, సో అంటే ఎంతెంత ఉన్నాయి మనకిచ్చినటువంటి సబ్స్టెన్స్లో మెటల్ అయాన్స్ ఎంతెంత ఉన్నాయి అన్న విషయాన్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్లియర్గా క్వాంటిటీ ద్వారా ఐడెంటిఫై చేయాలి, డిటర్మైన్ చేయాలి అంటే బెస్ట్ మనం వాడేది ఈడీటీఏ మనకి టైట్రేషన్స్. సో ఈ ఈడీటీఏ టైట్రేషన్స్ ఎన్ని రకాలు ఏంటి అని చూస్తే కనుక టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ విత్ ఈడీటీఏ. అంటే ఈడీటీఏని ఉపయోగించి మనం చేసేటువంటి టైట్రేషన్స్ని మనం ఎట్లా క్లాసిఫై చేసుకున్నాము అంటే 5 టైప్స్గా చెప్తాము. డైరెక్ట్ టైట్రేషన్ అని, బ్యాక్ టైట్రేషన్ అని, సబ్స్టిట్యూషన్ టైట్రేషన్ అని, ఇండైరెక్ట్ టైట్రేషన్ అని, ఆల్కలిమెట్రీ అని, ఇలాగ మనం 5 టైప్స్గా చెప్తాము. అయితే ఇందులో మెయిన్గా ఆల్కలిమెట్రిక్ టైట్రేషన్స్ కూడా మనం తీసుకుంటాం. యాక్చువల్గా అయితే 4 టైప్స్ అని చెప్తాము. అంటే బ్యాక్ టైట్రేషన్స్ని, ఇండైరెక్ట్ టైట్రేషన్స్ని మనం ఒకేలాగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసేది 5 టైప్స్ గాను మనం డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ టైట్రేషన్స్, బ్యాక్ టైట్రేషన్, సబ్స్టిట్యూషన్ టైట్రేషన్స్, నెక్స్ట్ ఇండైరెక్ట్ టైట్రేషన్స్, నెక్స్ట్ ఆల్కలిమెట్రిక్ టైట్రేషన్స్. ఇందులో డైరెక్ట్ టైట్రేషన్స్ అంటే ఏంటి? మెటల్ అయాన్స్ని నేరుగా మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, జింక్ కావచ్చు, నికెల్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, వీటిని మనం నేరుగా ఈడీటీఏ తోటి టైట్రేట్ చేసి ఎస్టిమేట్ చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట. ఇట్ ఇస్ ఏ డైరెక్ట్ టైట్రేషన్ మెథడ్. వీటిని ఫాస్ట్ అండ్ ఫర్ విచ్ సూటబుల్ మెటల్ ఇండికేటర్స్ని వాడి మనం డైరెక్ట్గా మనం ఎస్టిమేట్ చేసేటువంటి టైట్రేషన్స్ని మనం డైరెక్ట్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ జింక్ ఈడీటీఏ మనము ఎగ్జాంపుల్స్ కూడా ఏదైనా మనం చూస్తాం. ఇక బ్యాక్ టైట్రేషన్స్ అంటే కొన్ని మెటల్ అయాన్స్, అంటే క్రోమియం లాంటి మెటల్ అయాన్స్ని మనం నేరుగా ఎస్టిమేట్ చేయలేం. సో అట్లాగా నేరుగా ఎస్టిమేట్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే సర్టన్ ఈడీటీఏని, సర్టన్ అమౌంట్ ఆఫ్ ఈడీటీఏని మనం కలిపి, ఆ ఈడీటీఏని కలిపిన తర్వాత ఆ రియాక్ట్ అవగా మిగిలినటువంటి ఈడీటీఏని మనం టైట్రేట్ చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట. సపోజ్ క్రోమియం రియాక్షన్ అనేది స్లోగా ఉంటుంది, అట్లాగే సూటబుల్ మెటల్ ఇండికేటర్ కూడా అవైలబిలిటీ ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే ముందర మనం ఈ క్రోమియం సాల్ట్ సొల్యూషన్కి మనం ఈడీటీఏని ఎక్సెస్ కలిపేస్తాం. ఎక్సెస్ కలిపేసిన తర్వాత ఆ రియాక్ట్ అయిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి ఈడీటీఏని మనం ఏం చేస్తాం? టైట్రేట్ చేస్తాం. ఇది వల్హర్డ్ ప్రాసెస్లో కూడా మనం చెప్పుకున్నాం. ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ కూడా వల్హర్డ్ ప్రాసెస్, మోడిఫైడ్ వల్హర్డ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పాం. అక్కడ కూడా ఈ బ్యాక్ టైట్రేషన్ మెథడ్ అన్నమాట. అంటే కొన్ని మెటల్స్ని నేరుగా మనం టైట్రేషన్ చేయలేనప్పుడు, అంటే వాటిని ఈడీటీఏ తోటి డైరెక్ట్గా రూమ్ టెంపరేచర్ దగ్గర కానీ, లేదా సూటబుల్ ఇండికేటర్ మెటల్ ఇండికేటర్ అవైలబుల్గా లేనప్పుడు కానీ, లేదా మెటల్ ఈడీటీఏ కాంప్లెక్స్ రియాక్షన్ స్లోగా జరుగుతున్నప్పుడు కానీ, ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకి ఏం చేస్తామంటే అంటే ఏ మెటల్ని అయితే ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెటల్ అయాన్కి ముందర ఎక్సెస్ ఆఫ్ ఈడీటీఏని కలిపేసి దాని ద్వారా రియాక్షన్ జరిగిన తర్వాత మిగిలి ఉన్న ఈడీటీఏని మామూలుగా మనం జింక్ సల్ఫేట్తో కానీ, లేదా జింక్ క్లోరైడ్తో కానీ, మెగ్నీషియం క్లోరైడ్ లేదా మెగ్నీషియం సల్ఫేట్ స్టాండర్డ్ సొల్యూషన్ తోటి అప్పుడు మిగిలి ఉన్నటువంటి, అంటే ఎక్సెస్ కలిపాం కదా, అన్రియాక్టెడ్ ఈడీటీఏని మనం ఏం చేస్తాము? టైట్రేట్ చేసి మెజర్ చేసేటువంటి ప్రాసెస్ని మనం బ్యాక్ టైట్రేషన్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి ఏంటి? సబ్స్టిట్యూషన్ టైట్రేషన్. ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మెగ్నీషియం ఈడీటీఏని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒకసారి ఈక్వేషన్ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ కాంప్లెక్స్ ఫామ్ అయిపోయింది, ఈడీటీఏ తోటి కాంప్లెక్స్ ఫామ్ అయిపోయింది, అంటే మెగ్నీషియం కాంప్లెక్స్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మెగ్నీషియంని వేరొక మెటల్ అయాన్తో రీప్లేస్ చేస్తాం అనమాట. దట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్. జస్ట్ లైక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనం ఎలా అయితే చెప్తామో, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే యాక్వస్ KOH, అంటే హ్యాలైడ్ని OH తోటి మనం ఎలా రీప్లేస్ చేస్తామో, ఇక్కడ ఒక మెటల్ కాంప్లెక్స్, మెటల్ ఈడీటీఏ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మెటల్ అయాన్ని సేమ్ వ్యాలెన్స్ తోటి, సేమ్ వ్యాలెన్సీ ఉన్నటువంటి అనదర్ మెటల్తో రీప్లేస్ చేసి
జరిపేటువంటి టైట్రేషన్ని మనం ఇక్కడ ఏం చెప్తాము, సబ్స్టిట్యూషన్ టైట్రేషన్ అని చెప్తాం. దట్ మీన్స్ మెటల్ అయాన్స్ విచ్ డు నాట్ రియాక్ట్ విత్ మెటల్ ఇండికేటర్ టు గివ్ ద డిస్టింక్ట్ కలర్ ఆర్ విచ్ ఫార్మ్ EDTA complexes that are more stable than those of metals like Mg+2, Nickel+2 are estimated by this method. అందుకని ఇక్కడ ఇండికేటర్, మెటల్ ఇండికేటర్తో స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తూ ఉంటాయి ఒకసారి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ సబ్స్టిట్యూషన్ టైట్రేషన్స్ని మనం ప్రిఫర్ చేస్తాము. సో దట్ మీన్స్ మెటల్ అయాన్ టు బి ఎస్టిమేటెడ్ ఈస్ ట్రీటెడ్ విత్ Mg-EDTA కాంప్లెక్స్, మెగ్నీషియం EDTA కాంప్లెక్స్తో మనం టైట్రేట్ చేస్తే Mg+2 అయాన్స్ ద సెట్ ఫ్రీ ఇన్ ఈక్వలెంట్ విత్ టు ద Mn+. సో ఇప్పుడు చూడండి, ఎంతైతే Mg+2 ఇక్కడ Mg+2 బయటకు వచ్చింది కదా, ఎంతైతే Mg+2 కాన్సన్ట్రేషన్ ఉందో అంత కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి Mn+ అయానే ఉన్నట్టు అనమాట. సో ఇది సబ్స్టిట్యూషన్ ఆర్ రీప్లేస్మెంట్ టైట్రేషన్ అని చెప్పేసి అంటాం. ఇక నాలుగోది వచ్చి ఆల్కలీమెట్రిక్. సో ఇక్కడ ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్ అనేది ఏంటంటే, ఇక్కడ మనం తీసుకునేది డైసోడియం ఇథిలిన్ డయమీన్ టెట్రాఎసిటేట్. ఇది మనం EDTA సోడియం సాల్ట్గా, అంటే ఇప్పుడు మెటాలిక్ అయాన్స్కి కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే, సో మెటాలిక్ అయాన్స్కి ఈ సొల్యూషన్ ఆఫ్ డైసోడియం ఇథిలిన్ డయమీన్ టెట్రాఎసిటిక్ యాసిడ్ కలిపినప్పుడు మనకి ఈ మెటల్ అయాన్స్ హైడ్రోజన్ అయాన్స్ని రీప్లేస్ చేస్తాయి. హైడ్రోజన్ అయాన్స్ని రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ లిబరేట్ అయినటువంటి హైడ్రోజన్ అయాన్స్ని మనం ఏం చేస్తామంటే యాసిడ్ బేస్ ఇండికేటర్ ఉపయోగించి ఆల్కలీతో, ఒక స్టాండర్డ్ ఆల్కలీతోటి టైట్రేషన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద డైసోడియం ఇథిలిన్ డయమీన్ టెట్రాఎసిటేట్కి మనం మెటల్ అయానిక్ సొల్యూషన్ కలుపుతాము. కలిపినప్పుడు హైడ్రోజన్ అయాన్స్ బయటకు వచ్చేస్తాయి. ఇలా లిబరేట్ అయినటువంటి హైడ్రోజన్ అయాన్స్ని ఒక స్టాండర్డ్ ఆల్కలీ ద్వారా యాసిడ్ బేస్ ఇండికేటర్, ఎందుకంటే అవి H+ని ఇచ్చాయి, H+ని ఇస్తే ఏమైంది అది అంటే యాసిడ్ అయింది. ఇప్పుడు నేను ఆల్కలీతో ట్రీట్ చేస్తున్నాను అనమాట. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ని ఆల్కలీతో ట్రీట్ చేసి కనుక్కుని మనం యాసిడ్ బేస్ ఇండికేటర్ ద్వారా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అందుకనే సో ఈ మెథడ్కి వచ్చేటప్పటికి, బట్ ఇన్ దిస్ మెథడ్ ద సొల్యూషన్ ఆఫ్ ద మెటల్ టు బి డిటర్మైన్డ్ మస్ట్ బి యాక్యురేట్లీ న్యూట్రలైజ్డ్. ఈ మెథడ్లో ఉన్నటువంటి ఒక సీరియస్ ఇంపార్టెంట్ వీక్ ఫీచర్ ఏంటంటే మనం నువ్వు తీసుకునేటువంటి మెటల్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా న్యూట్రలైజ్ అయి ఉండాలి. సో మెటల్ అయాన్ ఏదైతే ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ మెటల్ అయానిక్ సొల్యూషన్ న్యూట్రలైజ్ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే డైసోడియం EDTA తోటి నువ్వు టైట్రేట్ చేస్తున్నావో అప్పుడు H+ అయాన్స్ బయటకు వస్తాయి. సో ఆ H+ అయాన్ని మనం ఏం చేస్తాం, ఎస్టిమేట్ చేస్తున్నాం. సో H+ అయాన్ని ఆల్కలీ ద్వారా ఎస్టిమేట్ చేస్తున్నాం బై యూజింగ్ యాసిడ్ బేస్ ఇండికేటర్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాసిడ్ బేస్ టైట్రేషన్ లా చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏమన్నాం మనం, ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అన్నాం. అయితే ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్ అనొచ్చు లేదా వీక్ ఫీచర్ ఏంటి అంటే, నువ్వు తీసుకున్నటువంటి మెటల్ అయాన్ సొల్యూషన్ ఏదైతే ఉందో, అంటే ఏ మెటల్ అయాన్ని ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ మెటల్ అయానిక్ సొల్యూషన్ ఎలా ఉండాలి అంటే న్యూట్రల్ చేయబడి ఉండాలి. అది చాలా కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇకపోతే ఫిఫ్త్ వన్, ఇండైరెక్ట్ టైట్రేషన్స్. ఇప్పుడు వరకు మనం మెటల్ అయాన్స్నే చెప్పుకున్నాం. అక్కడ చూడండి, బ్యాక్ టైట్రేషన్లో కూడా కొన్ని మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేయడం అన్నాం. అందుకని ఇక్కడ బ్యాక్ టైట్రేషను ఇండైరెక్ట్గా ఇంచుమించుగా ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం కొన్ని మెటాలిక్ అయాన్స్ని లేదా మెటల్ అయాన్స్ని డైరెక్ట్గా EDTAతో ఎస్టిమేట్ చేయలేము. దానికి కారణము రియాక్షన్ స్లోగా జరగచ్చు, లేదా కొంచెం టెంపరేచర్ ఎక్కువగా మీన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదా ఇండికేటర్తో ప్రాబ్లం, సూటబుల్ ఇండికేటర్ దొరకపోవచ్చు. ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల ఏం చేస్తున్నామంటే ముందరగానే ఆ మెటల్ అయాన్కి ఎక్సెస్ ఆఫ్ EDTA కలిపేసి అందులో ఉన్నటువంటి మెటల్ అయాన్ EDTAతో రియాక్షన్ జరిపించిన తర్వాత అన్రియాక్టెడ్ EDTAని మనం జింక్ సల్ఫేట్తో కానీ స్టాండర్డ్ సొల్యూషన్తో ఎస్టిమేట్ చేసి అలా క్యాల్కులేట్ చేస్తున్నాం. దాన్ని బ్యాక్ టైట్రేషన్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫాస్ఫేట్. సో anions like phosphate is estimated indirectly by precipitating magnesium ammonium phosphate, dissolving in dilute HCl, adding excess of standard EDTA solution, adding buffer and maintaining pH 10, and then the solution back titrating the
back titrating the excess of unreacted అనమాట EDTA with a standard solution of magnesium chloride or magnesium sulfate or zinc by using solocram black tea or EBT indicator. ఇక్కడ ఫాస్ఫేట్ అయాన్స్ అనమాట. సో ఫాస్ఫేట్ అయాన్స్ని మనం ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ యాసిడ్ మీడియం. సో ఇక్కడ యానయాన్స్ లైక్ ఫాస్ఫేట్ని మనం నేరుగా యానయాన్ కదా ఇది, మరి ఈడిటిఏ కూడా యానయానే. సో అందుకని వీటిని ఏం చేస్తాం మనం అంటే ఫస్ట్ ఫాస్ఫేట్ని మెగ్నీషియం అమోనియం ఫాస్ఫేట్గా ప్రెసిపిటేట్ చేసి దాన్ని జాగ్రత్తగా డైల్యూట్ HClతో డిజాల్వ్ చేసేసి అప్పుడు ఎక్సెస్ ఆఫ్ ఈడిటిఏని మనం యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ నిజానికి ఎస్టిమేట్ చేస్తున్నది ఎవరిని అంటే మీకు క్యాటయాన్నే. కానీ ఫస్ట్ ఆ క్యాటయాన్ ఫస్ట్ ఎవరితో బాండ్ ఫామ్ చేస్తాడు? ఫాస్ఫేట్తో. అంటే ఎంత ఫాస్ఫేట్ ఉన్నాడో అంత క్యాటయాన్ మెగ్నీషియం అంత మెటలయాన్ అనేది రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ మెటలయాన్ని ఎస్టిమేట్ చేయడం ద్వారా నువ్వు యానయాన్ ఫాస్ఫేట్ని ఎస్టిమేట్ చేస్తున్నావు. అందుకని ఇది ఇండైరెక్ట్ టైట్రేషన్ అంటున్నావు. అంటే డైరెక్ట్గా నువ్వు ఫాస్ఫేట్ని కనుక్కోవట్లా, ఆ ఫాస్ఫేట్ని ఫస్ట్ మెగ్నీషియం ఫాస్ఫేట్గా సెటిల్ చేస్తున్నావు. అంటే ఆ మెగ్నీషియం ఫాస్ఫేట్గా నువ్వు కరెక్ట్గా అంత ఫాస్ఫేట్ ఉందో అంత మెగ్నీషియంని వాడి నువ్వు ఏం చేస్తావు? ఒక సొల్యూషన్ తయారు చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? దానికి ఈడిటిఏ కలిపావు. సో ఎంత మెగ్నీషియం ఉందో అంత ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఇప్పుడు మెగ్నీషియం ఈడిటిఏతో రియాక్ట్ అవుతుంది. సో ఎంత మెగ్నీషియం ఉందో అంత ఫాస్ఫేట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్. ఓకే, డైరెక్ట్గా ఫాస్ఫేట్ని కట్టట్లా, ఆ ఫాస్ఫేట్ గారిని మెగ్నీషియంతో రియాక్షన్ జరిపించి మెగ్నీషియం ఫాస్ఫేట్గా మార్చుకుంటున్నావు, మెగ్నీషియం అమోనియం ఫాస్ఫేట్గా మార్చుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ మెగ్నీషియంని ఎస్టిమేట్ చేస్తున్నావు. దేర్ఫోర్ ఎంత మెగ్నీషియం ఉందో ఏం చెప్తున్నావు? కనుక్కుంటున్నావు. సో ఇంత మెగ్నీషియం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే యానయాన్ కూడా ఉంటుంది ఫాస్ఫేట్ అని ఎస్టిమేట్ చేస్తున్నావు. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్ టైట్రేషన్స్. సో ఇలా మనకి 5 టైప్స్గా మనం ఈ ఈడిటిఏని ఉపయోగించి 5 రకాల టైట్రేషన్ మెథడ్స్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఈడిటిఏ యాజ్ ఎ స్టాండర్డ్ సొల్యూషన్. ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సిందే, ఎందుకంటే ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్, సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ స్టార్టింగ్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ యొక్క ప్రిన్సిపల్స్ మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వీడియోలో ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటి, సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటి అన్నది చెప్పుకున్నాం. నిజానికి ఇక్కడ ఈ ఈడిటిఏని మనం సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్గా అంటే ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్గా తీసుకోము. అలాగే ఈ ఈడిటిఏని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మనం పాలిథిన్ బాటిల్స్లో ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా పైరాక్స్ కానీ బోరోసిలికేట్ వెసల్స్లో స్టోర్ చేసుకోవాలి. మామూలుగా సోడా గ్లాస్ లాంటి మామూలు గ్లాస్ వెసల్స్ని సాధారణంగా యూజ్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే మనకు తెలుసు గ్లాస్ M2H2 మామూలుగా మనం సోడా గ్లాస్ కనుక వాడేస్తే అందులో నువ్వు స్టోర్ చేసావు అనుకోండి, ఆ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈడిటిఏ అందులో ఉన్నటువంటి మెటల్స్ తోటి, అంటే గ్లాస్ అంటేనే మనకి మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్తో ఫామ్ అయినటువంటి మీన్స్ ఫార్ములాతో ఉన్నటువంటిది గ్లాస్ సిలికేట్ అనమాట. సో X2O YO 6SiO2 ఫార్ములాతో ఉంటుంది, వేర్ X and Y ఆర్ కాల్డ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు మామూలు గ్లాస్లో కనుక స్టోర్ చేస్తే అది ఈ ఈడిటిఏ అందులో ఉన్న మెటల్స్తో రియాక్ట్ అయిపోతుంది కాబట్టి సోడా గ్లాస్ తోటి నువ్వు అందులో స్టోర్ చేయొద్దు. మనం ఆ వెసల్స్ని ఆర్డినరీ సోడా గ్లాస్ని షుడ్ నాట్ బి యూజ్డ్ అని చెప్పేసి మనం చెప్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సో మెటల్ ఇండికేటర్స్. సో మెటల్ అంటే ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో వాడేటువంటి ఇండికేటర్స్ని మనం మెటల్ ఇండికేటర్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ మెటల్ ఇండికేటర్స్ అనేవి ఆర్గానిక్ డై లైగాండ్స్ అన్నమాట. ఇవి కూడా లైగాండ్సే. ఓకే, ఆర్గానిక్ డై లైగాండ్స్. పైగా ఇవి వీక్ యాసిడ్స్ అండి, ఇవి ఎండ్ పాయింట్ని అంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో ఎండ్ పాయింట్ని డిటెక్ట్ చేయడానికి రియాక్షన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని మనకి క్లియర్గా చెప్పడానికి, టైట్రేషన్ పూర్తయింది అన్న విషయాన్ని విజువల్గా మనకి చెప్పడానికి ఉపయోగించేటువంటి ఇండికేటర్స్, వీటిని ఏమన్నాం మెటల్ ఇండికేటర్స్ అన్నాం. అంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో వాడేటువంటి ఇండికేటర్స్ని ఏమని పిలుస్తాం? మెటల్ ఇండికేటర్స్ అంటాం. ఎందుకు మెటల్ ఇండికేటర్స్ అంటాము అంటే, సో ఇవి మెటల్ తోటి అంటే నువ్వు ఏదైతే ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ మెటల్ తోటి ఇండికేటర్ ఫస్ట్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో అయితే బేసికల్గా ఈ మెటల్ ఇండికేటర్స్ అనేవి
ఆర్గానిక్ డై లైగాండ్స్, అలాగే దీస్ ఆర్ వీక్ యాసిడ్స్. అట్లాగే పర్టికులర్ pH దగ్గర ఇవి మెయింటైన్ మీన్స్ కలర్స్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ metal indicators are weak acids and form metal indicator colored complex at pH where metal EDTA complex is formed, the color of the metal indicator complex being different from that of the free indicator ion. So towards the end point, the metal indicator complex being different from that of the free indicator ion. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఇండికేటర్ని ఆర్గానిక్ డై లైగాండ్స్ అన్నాం, వీక్ యాసిడ్స్ అన్నాం, ఎండ్ పాయింట్ని ఇండికేట్ చేయడానికి వాడతామని చెప్పాం. ఇవి మొట్టమొదటిగా మనం టైట్రేషన్లో వీటిని యాడ్ చేయగానే దే మే ఫార్మ్ మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్. సో మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్కి ఒక కలర్ ఉంటుందన్నమాట. అవి ఫ్రీగా ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుందన్నమాట. అంటే టువర్డ్స్ ద ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి. ఓకే, నెక్స్ట్. So towards the end point, metal indicator complex reacts with the EDTA to set free indicator ion completely and a color change occurs. ఇది ఎట్లాగా అన్నది ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఒక టైట్రేషన్ జింక్ EDTA టైట్రేషన్ తీసుకుందాం. అందులో జింక్ సల్ఫేట్ని కొనికల్ ఫ్లాస్క్లోకి తీసుకున్నాను నేను. సో జింక్ సల్ఫేట్ని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాను, 20 ml పిప్ట్ అవుట్ చేసుకుని తీసుకున్నాను. దానికి బ్యూరెట్లోకి EDTA తీసుకున్నాను. ఇది జింక్ సల్ఫేట్ ఏంటి, స్టాండర్డ్ సొల్యూషన్. ఇప్పుడు నేను జింక్ని ఎస్టిమేట్ చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జింక్ సల్ఫేట్కి పర్టికులర్ pH ఉంది, అంటే బఫర్ యాడ్ చేస్తాం ఇక్కడ. అంటే టు మెయింటైన్ కాన్స్టెంట్ pH 10 మెయింటైన్ చేసేలాగా మనకి ఇక్కడ బఫర్ని యాడ్ చేసుకుంటాం. సో ఒక 5 ml ఎంతో 3 ml బఫర్ని యాడ్ చేస్తాం. మీన్స్ అమోనియా బఫర్, అమోనియం క్లోరైడ్ బఫర్ని, బేస్ బఫర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను, ఒక 20 to 30 ml వాటర్ యాడ్ చేసుకుంటాను, అంటే కొంచెం డైల్యూట్ చేసుకుంటున్నాను. 1 or 2 drops ఆఫ్ EBT ఇండికేటర్, అంటే ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో వాడేటువంటి ఇండికేటర్. సో ఈ ఇండికేటర్ ఏంటి, ఆర్గానిక్ డై అనమాట ఇది. సో ఇది వీక్ యాసిడ్ అనమాట. ఇప్పుడు ఈ ఇండికేటర్ని యాడ్ చేశాను. ఇండికేటర్ని యాడ్ చేస్తే 1 or 2 drops అనమాట. యాడ్ చేయగానే ఫస్ట్ ఈ ఇండికేటర్ ఏం చేస్తుందంటే మెటల్ తోటి కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అందుకని చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి. అంటే నువ్వు అందులో ఎవరున్నారు, జింక్తో కాంప్లెక్స్ని ఫామ్ చేసేస్తుంది, ఒక కలర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం EDTAతో టైట్రేషన్ మొదలు పెడతాం. మొత్తం అంతా మన దగ్గర ఉన్న జింక్ అంతా చుట్టూ ఉన్న, అంటే జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఫామ్ అయింది, మిగిలిన జింక్ అంతా కూడా ఏమవుతుంది, EDTAతో కాంప్లెక్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఇంకా చివరికి ఎవరు మిగిలిపోయారు మనకి అంటే జింక్ ఎవరి దగ్గర ఉండిపోయింది, ఇండికేటర్ దగ్గర ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ జింక్ ఇంకా EDTAతో రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే లాస్ట్ వన్ ఎప్పుడైతే నేను ఈ EDTAని రన్ చేసుకుంటూ ఉంటున్నానో ఆ జింక్ EDTA కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్ పోయి జింక్ EDTA కాంప్లెక్స్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్లోంచి ఇండికేటర్ సెపరేట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇండికేటర్ సెపరేట్ అయిపోయిందో ఆ ఇండికేటర్ వేరే కలర్ వచ్చేసింది. దేర్ఫోర్ దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. సో ఇది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఇది. ఇక్కడ Y- అంటే ఎవరు, EDTA. సో ఇప్పుడు నేనేం చేశాను, చుట్టూ కోనికల్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి, అందుకని ఇండికేటర్ చాలా తక్కువ వేసుకోవాలి, 1 or 2 drops. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఇండికేటర్ రన్ చేసుకుంటూ పోతుంటే మిగిలిన చుట్టూ ఉన్నటువంటి జింక్ అంతా కూడా మెటలయాన్ అంతా కూడా EDTAతో Y- తోటి కాంప్లెక్స్ని ఫామ్ చేసేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఇందులో ఉన్న మెటల్ అంతా కూడా, చుట్టూ ఉన్న మెటల్ అంతా కోనికల్ ఫ్లాస్క్లో అంతా కూడా కాంప్లెక్స్ Y- కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, చివరిగా ఎవరున్నారు, ఇంకా ఇండికేటర్తో ఫస్ట్ ఇండికేటర్ వేయగానే కాంప్లెక్స్ ఫామ్ చేసేసింది కదా. మనం కనుక్కోవాల్సిన మెటలే అనమాట. వీడు ఉండిపోయాడు. ఇప్పుడు వీడు Y- వచ్చి బాబు నువ్వు కూడా వచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇండికేటర్ కాంప్లెక్స్ కూడా విడిపోయి మెటల్ EDTAతో వచ్చేస్తే ఈ ఇండికేటర్ అనేవాడు ఫ్రీ అయిపోయాడు. ఇప్పుడు వీడి బయటకు వచ్చేసాడు. అంటే మొత్తం మనం తీసుకున్న మెటలయాన్ అంతా కూడా కొనికల్ ఫ్లాస్క్లో EDTA తోటి టైట్రేషన్లోకి వెళ్ళిపోయింది. దేర్ఫోర్ ఇంకా అయిపోయింది అక్కడ. అంటే మొత్తం మెటల్ అంతా కూడా EDTAతో కాంప్లెక్స్ ఫామ్ చేసింది. దేర్ఫోర్ ఇంకా ఓన్లీ
ఇండికేటర్ ఒక్కడే మిగిలిపోయాడు, I and మైనస్, దట్ గివ్స్ అనదర్ కలర్. సో అప్పుడు మనకి ఎండ్ పాయింట్ని సూచించడం అనేది జరుగుతుంది. ఇది ఒకసారి టేబుల్ అనమాట. మనం వాడేటువంటి ఇండికేటర్స్ మెటల్ ఇండికేటర్స్ అన్నా అందుకనే, అంటే మనం వాడేటువంటి ఇండికేటర్ ఆర్గానిక్ డై కాంపౌండ్ స్ట్రక్చర్స్ కూడా చూపిస్తాను. వీడు ఏం చేస్తాడంటే, మనం కొనికల్ క్లాస్లో ఏ మెటల్ అయితే ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని తీసుకుని దానికి కలిపినప్పుడు సర్టన్ pH దగ్గర మొట్టమొదటిగా ఆ కొద్దిపాటి ఇండికేటరు లోపల ఉన్నటువంటి మెటల్ అయాన్తో కొద్దిపాటి ఇండికేటర్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తాడు. ఆ మెటల్తో ఇండికేటర్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాడు. మిగిలిన చుట్టూ ఉన్నవాడు ఇండికేటర్ EDTA తోటి రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో చివరికి వచ్చేటప్పటికి ఇంకెవరు మిగిలిపోయాడు మనకి అంటే మెటల్ ఇండికేటర్ దగ్గర వీడి మిగిలిపోయాడు. ఇప్పుడు వీడు నువ్వు డ్రాప్ వేసుకుంటూ వస్తే చివరిన వీడు కూడా కాంప్లెక్స్ ఫామ్ చేస్తాడు. అప్పుడు ఇండికేటర్ సెపరేట్ అయిపోయాడు. దేర్ ఫార్ ఫ్రీ ఇండికేటర్ అయాన్ గివ్స్ అనదర్ కలర్. ఇప్పుడు చూడండి, ఎరక్రామ్ బ్లాక్ టీ ఉంది, వాడు ఫ్రీ ఇండికేటర్గా ఉన్నాడు అనుకోండి బ్లూ. నెక్స్ట్ మెటల్ ఇండికేటర్ అనుకున్న వైన్ రెడ్. అంటే ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, జింక్ EDTA కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు జింక్ సల్ఫేట్ తీసుకున్నాను, జింక్ సల్ఫేట్ కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాను అన్నాను, దానికి బఫర్ యాడ్ చేశాను అన్నాను, ఇండికేటర్ యాడ్ చేశాను. ఇండికేటర్ యాడ్ చేయని ఏ కలర్ వస్తుంది నాకు? వైన్ రెడ్ వస్తుందండి. ఎందుకు వైన్ రెడ్ వస్తుంది? ఎప్పుడైతే నేను ఇండికేటర్ యాడ్ చేశానో EBT ఎరక్రామ్ బ్లాక్ టీ ఇదే ఇండికేటర్ అనమాట. సో EBT ఇండికేటర్ని ఎప్పుడైతే యాడ్ చేశానో నాకు వైన్ రెడ్ వచ్చింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి జింక్ తోటి ఈ EBT కాంప్లెక్స్ ఫామ్ చేశాడు. దెన్ ఇట్ గివ్స్ వైన్ రెడ్. ఎప్పుడైతే నేను EDTAని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఇప్పుడు నెమ్మదిగా జింక్ అంతా EDTAతో కాంప్లెక్స్ ఫామ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. సో ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్ మిగిలిపోయారు. చుట్టూ ఉన్న మెటల్ జింక్ అంతా కూడా EDTAతో కాంప్లెక్స్ని ఫామ్ చేసేసింది. ఇప్పుడు ఎవరు వస్తారు? బయటికి ఎవడో వచ్చేయాలి, ఈ మెటల్ బయటకు వచ్చేయాలి, అంటే జింక్ బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ఈ జింక్ని ఎవడు తీసుకొచ్చేస్తాడు? ఇగో EDTA తీసుకొచ్చేస్తాడు బయటికి. అప్పుడు ఎవడు మిగిలిపోతాడు? ఇండికేటర్ మిగిలిపోతాడు. ఏ కలర్ వచ్చింది? బ్లూ. అంటే ఎండ్ పాయింట్ ఏ కలర్ వస్తుంది? బ్లూ కలర్. అంటే జింక్ EDTA కాంప్లెక్స్లో వైన్ రెడ్ నుంచి బ్లూ కలర్ చేంజ్ అవుతుంది. ఎండ్ పాయింట్ క్లియర్. వైన్ రెడ్ టు బ్లూ చేంజ్ ఎక్కడైతే వస్తుందో దట్ గివ్స్ ద ఎండ్ పాయింట్. ఇలాగ మనం మెటల్ ఇండికేటర్స్ అంటాం. అందుకని పేరు మెటల్ ఇండికేటర్స్ అనడానికి రీజన్ ఏంటంటే, నువ్వు కొనికల్ ఫ్లాస్క్లో ఏ మెటల్ని అయితే ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నావో దానికి ఇండికేటర్ కలిపినప్పుడు ఈ ఇండికేటర్ ఆ మెటల్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి వీటిని మెటల్ ఇండికేటర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఇందులో వాడి ఇండికేటర్స్ ఏంటి అని చూస్తే మనకి EBT ఎక్కువగా వాడేది EBT ఇండికేటర్ వాడుతూ ఉంటాం. అలాగే మ్యూరిక్ సైడ్ వాడతాం, క్యాల్కోన్ వాడతాం, xylenol ఆరెంజ్ వాడతాం, ప్యాట్రన్ రెడర్స్ వాడతాం, ప్యాన్ వాడతాం, అలాగే సల్ఫో సాలిసిలిక్ యాసిడ్ను వాడతాం. ఇవి ఫ్రీ ఇండికేటర్గా వస్తాయి. ఫస్ట్ మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి, ఎండ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఫ్రీ ఇండికేటర్ అయిపోతాయి. ఫ్రీ ఇండికేటర్ అయినప్పుడు మనకి బ్లూ కలరు, బ్లూ వైలెట్ ఇలాగనమాట. మెటల్తో ఫామ్ చేసినప్పుడు వైన్ రెడ్, సో రెడ్ ఇలాగనమాట. అంటే ఇక్కడ మనకి కొనికల్ ఫ్లాస్క్లో కనిపించేటువంటి కలరు వైన్ రెడ్ అదనమాట మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్. ఎప్పుడైతే చివర డ్రాప్ వేయగానే అంటే ఈ మెటల్ని EDTA రియాక్ట్ అయిపోతుంది. దేర్ఫోర్ ఇండికేటర్ గడి ఫ్రీగా అయిపోతాడు. ఎండ్ పాయింట్ మనకు కనిపించేది ఏంటంటే మనకి బ్లూ చేంజ్ ఎలా వస్తుంది? వైన్ రెడ్ టు బ్లూ, రెడ్ టు బ్లూ వైలెట్, పింక్ టు బ్లూ, ఎరో క్యాల్కాన్ ఇలాగనమాట. ఇలాగా. సో ఇది ఇండికేటర్స్. అలాగే ఈ ఇండికేటర్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అని చూస్తే ఆర్గానిక్ కాంపౌండ్స్ సంబంధించి ఎరక్రామ్ బ్లాక్ టీ చెప్పాను కదా, ఇవి ఆర్గానిక్ డైస్ అనమాట అండి. సో ఇక్కడ ఈ ఎరక్రామ్ బ్లాక్ని సోలక్రామ్ బ్లాక్ అని కూడా చెప్పేసి అంటాం. ఇది అలాగే క్యాల్కాన్ యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా. సో xylenol ఆరెంజ్ ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ డైస్ అనమాట. అట్లాగే ద success of complexometric titrations depends upon the correct determination of end points. So ఇక్కడ successful complexometric titrations దేని మీద ఆధారపడి ఉంటాయి? కరెక్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. అయితే ఒక గుడ్ మెటల్ ఇండికేటర్ ఏం చేయాలి అంటే మస్ట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇక్కడ కరెక్ట్గా చెప్పుకుందాం మనం. మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ షుడ్ బి సఫిషియంట్ స్టెబిలిటీ మస్ట్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ద మెటల్ EDTA కాంప్లెక్స్. ఇది ఒకటి చాలా మంచి పాయింట్. ఏంటంటే మనం మెటల్ ఫస్ట్ ఏం చెప్పాం, కొనికల్ ఫ్లాస్క్లోకి ఇండికేటర్ని వేయగానే మన కొనికల్ ఫ్లాస్క్లో ఏ మెటల్ అయితే ఎస్టిమేట్ చేద్దాం అనుకున్నాడో వాడు మెటల్ ఇండికేటర్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తాడన్న. వీడి యొక్క స్టెబిలిటీ మన EDTA మెటల్ కాంప్లెక్స్ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే వాడు EDTA వేయగానే ఏం జరగాలి? మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఏమవ్వాలి? మెటల్ని వదిలేయాలి.
మెటల్ బయటకు వచ్చేయాలి. మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్లోంచి మెటల్ బయటకు వచ్చి ఎవరితో ఫామ్ చేయాలి? మెటల్ ఈడిటిఏతో కాంప్లెక్స్ ఫామ్ చేయాలి. సో అట్లా ఉండాలి ఫస్ట్ కండిషన్. మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ వదిలేసి మెటల్ ఈడిటిఏ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఇండికేటర్ అయాన్ సెపరేట్ అయిపోతాడు, అప్పుడు వేరే కలర్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా ఈ పాయింట్ ఎలా ఉండాలంటే మెటల్ ఇండికేటర్ యొక్క కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ ఎప్పుడూ కూడా మెటల్ ఈడిటిఏ కాంప్లెక్స్ కన్నా తక్కువ ఉండాలి. అదొకటి. నెక్స్ట్, మొత్తం ఎండ్ పాయింట్కి ముందరే ఆల్ మెటల్ అయాన్స్ అన్నీ కూడా జింక్ ఈడిటిఏ కాంప్లెక్స్ టైట్రేషన్ చేద్దాం. సో ఇప్పుడు జింక్ సల్ఫేట్ ఉన్నాడు, అందులో ఏం చేశాను నేను? ఈబీటీ ఇండికేటర్ వేశాను. సో కొనికల్ క్లాస్లో జింక్ ఈబీటీ ఇండికేటర్ కలిసి కాంప్లెక్స్ ఫామ్ చేసాయి, వైన్ రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను ఈడిటిఏతో టైట్రేషన్ చేసినప్పుడు జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్కి చుట్టూ ఉన్న ఫ్రీ జింక్ ఎవరైతే ఏ జింక్ అయాన్స్ అయితే ఇండికేటర్తో కాంప్లెక్స్ని ఫామ్ చేయలేదో వాళ్ళు ముందరగా ఈడిటిఏ తోటి కాంప్లెక్స్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. సో చిట్ట చివరన ఏం చేస్తుంది అంటే మనకి చిట్ట చివరన ఈ జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్లోంచి జింక్ వచ్చి నువ్వు వేస్తున్న బ్యూరెట్లోంచి వేస్తున్న ఈడిటిఏతో కాంప్లెక్స్ ఫామ్ చేస్తాడనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని బిఫోర్ ద ఎండ్ పాయింట్ వెన్ ఆల్మోస్ట్ ఆల్ ద మెటల్ అయాన్స్ ఆర్ కాంప్లెక్స్డ్ విత్ ఈడిటిఏ, ఎండ్ పాయింట్ కన్నా ముందరే ఏమవ్వాలి అంటే కాంప్లెక్స్ అయిపోవాలి, ఈడిటిఏతో కాంప్లెక్స్ అయిపోవాలి. అర్థమవుతుందండి? సో అప్పుడు మనకి క్లియర్గా మనకి ఇండికేషన్ ఏమొస్తుందంటే జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్ వైన్ రెడ్ కలర్ బాగా కనబడుతుంది, ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది అనమాట అండి. ఒక కలర్ రియాక్షన్ మస్ట్ బి స్పెసిఫిక్ ఆర్ అట్లీస్ట్ సెలెక్టివ్. అప్పుడు ఏమవుతుందంటే ఇంకెవరు మిగిలారు? ఓన్లీ జింక్ ఇండికేటర్ మిగిలారు, అందుకని కలర్ బాగా కనపడుతూ ఉంటుంది. దెన్ ఎప్పుడైతే ఫైనల్గా ఈడిటిఏ వేస్తున్నానో ఒక్కసారిగా ఇండికేటర్ అనేవాడు సెపరేట్ అయిపోతాడు, ఈ జింక్ ఏమో ఈడిటిఏతో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, ఆ ఇండికేటర్ ఒక్కసారిగా సెపరేట్ అయిన వెంటనే మనకి బ్లూ కలర్ వస్తుంది. అలాగా ఒక స్పెసిఫిక్గా మనం ఎండ్ పాయింట్ ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. కాబట్టి జింక్ మీన్స్ ఇండికేటర్ కాంప్లెక్స్ అన్న అంటే మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ కన్నా ఎప్పుడు కూడా మెటల్ ఈడిటిఏ కాంప్లెక్స్ స్టెబుల్గా ఉండేలాగా ఉండాలి అని చెప్పి ఒక పాయింట్. నెక్స్ట్ అగైన్ కలర్లో ఫ్రీ మెటల్ ఇండికేటర్కి మెటల్ ఇండికేటర్కి మధ్యలో చాలా తేడా కనిపించాలి. ఇందాక చెప్పినది వైన్ రెడ్ బ్లూ అన్నీ కూడా అలాగే ఉంటాయండి. సో కలర్ ఇండికేషన్స్ అన్నీ కూడా క్లారిటీ తోటి ఎండ్ పాయింట్లో కలర్ డిటెక్షన్, ఎందుకంటే ఇవన్నీ కూడా కలర్ టు కలర్ అనమాట. కలర్ టు కలర్ వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ అలాగే ద ఇండికేటర్ మస్ట్ బి వెరీ సెన్సిటివ్ టు మెటల్ అయాన్స్ పట్ల సెన్సిటివ్గా ఉండాలి. So next, the indicator should fulfill these requirements within the pH range at which the titrations is done. అందుకని pH మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్గా చెప్తున్నాం మనం ఇక్కడ. అందుకే బఫర్, ఆ pHని బఫర్ సొల్యూషన్స్ యాడ్ చేస్తూ ఉంటాం మనం. ఏ సొల్యూషన్ విచ్ రెసిస్ట్ చేంజ్ ఇన్ pH when acid or alkali is added, then it is called buffer అంటాం, బఫర్ సొల్యూషన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఈ టైట్రేషన్స్లో బేస్ బఫర్ని వాడుతూ ఉంటాం, అమోనియం క్లోరైడ్ అమోనియం హైడ్రాక్సైడ్ యొక్క మిక్సర్ అనమాట అండి. ఓకే, చూడండి జింక్ ఈడిటిఏ ఎప్పుడే చెప్పుకున్నాం కదా కాంప్లెక్సెస్కి సంబంధించినటువంటి మెటల్ ఈడిటిఏ దిస్ కాల్డ్ హెక్సాడెంటెడ్. కౌంట్ చేయండి 1, సో 2, 3, నెక్స్ట్ 4, 5, 6. ఈ కాంప్లెక్సోమెట్రీలో కూడా మనం చెప్పుకున్నాం ఇది మెటల్ ఈడిటిఏ కాంప్లెక్స్. సో దిస్ ఇస్ కాల్షియం తోటి ఇది జింక్ తోటి ఫామ్ చేసినటువంటి మెటల్ ఈడిటిఏ, జింక్ ఈడిటిఏ, కాల్షియం ఈడిటిఏ లేదా జనరల్ ఫామ్ అనమాట అండి, మెటల్ ఈడిటిఏ కాంప్లెక్సెస్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి ఈడిటిఏ సొల్యూషన్ క్యాన్ బి ప్రిపేర్డ్ యాజ్ 0.01 మోలార్, 0.05 మోలార్, 0.1 మోలార్. అలాగే మనం ఈ ఈడిటిఏని స్టాండర్డైజ్ చేస్తాం. ఎందుకని చెప్పుకున్నాం మనం వీటిని స్టాండర్డ్ సొల్యూషన్ సెకండరీ స్టాండర్డ్గా వాడుతూ ఉంటాం. వీటిని స్టాండర్డైజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం. ఎలాగా జింక్ సల్ఫేట్తో కానీ జింక్ ఎస్టేట్తో కానీ లేదా జింక్ క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్ వీటితోటి మనం స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేసుకుని ఈ ఈడిటిఏని మనం స్టాండర్డైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఫైనల్ ఇయర్కి సంబంధించి మాట్లాడితే మనకి 2 ప్రాక్టికల్స్ ఉన్నాయండి, డిటర్మినేషన్ ఆఫ్ జింక్ యూజింగ్ ఈడిటిఏ, అలాగే డిటర్మినేషన్ ఆఫ్ మెగ్నీషియం యూజింగ్ ఈడిటిఏ. సో ఇప్పటి వరకు మనం మెటల్ ఇండికేటర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఎన్ని, అసలు కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో ఏం చేస్తాం మనం అంటే మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేస్తాం, డిటర్మినేషన్ ఆఫ్ మెటల్ అయాన్స్ అనమాట. అంటే బై యూజింగ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ అంటే ఎవరన్నాము లైగాండ్స్ని ఉపయోగించి మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేసేటువంటి టైట్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఎందుకంటే ఈ టైట్రేషన్స్లో కాంప్లెక్స్లు ఫామ్ అవుతాయి, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి
వీటిని మనం కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్స్ అన్నాం. అందులో బెస్ట్ ఎవరు కాంప్లెక్సింగ్ ఏజెంట్ ఎవరు అంటే ఈడిటీ అని వాడతాం. అందుకని మనకి ప్రాక్టికల్స్లో ఇక్కడ 2 టైట్రేషన్స్ ఉన్నాయి. మనకి ఈ 2 టైట్రేషన్స్ని ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్గా చెప్తాను. ఇప్పుడు మీకు మనకి ప్రాక్టికల్స్లో మనం చేసినట్టుగా 3 స్టేజెస్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే స్టేజ్ 1 వచ్చి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మినేషన్ ఆఫ్ జింక్ యూజింగ్ ఈడిటీఏ తీసుకున్నాం అనుకోండి. అందులో ఏం చేస్తాం, ప్రిపరేషన్ ఆఫ్ స్టేజ్ 1 ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ 0.05 మోలార్, మీ ఇష్టం 0.01 కానీ అంతేనా. సో ఇక్కడ నేను 0.05 తీసుకున్నాను. 0.05 మోలార్ 250 ml స్టాండర్డ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాను. ఇక్కడ జింక్ సల్ఫేట్ తీసుకోవచ్చు, జింక్ ఎస్టేట్ తీసుకోవచ్చు, లేదా మెగ్నీషియం సల్ఫేట్ తీసుకోవచ్చు మనకి, లేదంటే మెగ్నీషియం క్లోరైడ్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్గా జింక్ సల్ఫేట్ తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు 0.05 మోలార్ ఇది స్టేజ్ 1 అంటే ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్, జింక్ సల్ఫేట్ స్టాండర్డ్ సొల్యూషన్ ఎంత 0.05 మోలార్ 250 ml. ఓకే, 250 ml వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లో తయారు చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటీఏ. అంటే ఈ స్టాండర్డ్ సొల్యూషన్ ఈ టైట్రెంట్ను ఉపయోగించి టైట్రేట్ ఈడిటీఏ యొక్క నేను కాన్సన్ట్రేషన్ని కనుక్కుంటాను. అంటే ఈడిటీఏని స్టాండర్డైజేషన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు నేను అన్నౌన్ ఇస్తారు. ఇది ప్రాబ్లం సొల్యూషన్, మనకి అన్నౌన్ అనమాట. అన్నౌన్ ఎంత ఇచ్చారు అంటే సపోజ్ 100 ml ఇస్తూ ఉంటాం సాధారణంగా. ఇలా 100 ml ఇచ్చినటువంటి నాకు జింక్ సల్ఫేట్ ఇవ్వచ్చు, జింక్ ఎస్టేట్ అంటే ఆ 100 ml సొల్యూషన్లో ప్రెసెంట్ అయి ఉన్న జింక్ని నేను ఈడిటీఏని ఉపయోగించి ఎస్టిమేట్ చేయాలి. ఇది ఒక ప్రాక్టికల్. ఇక రెండో ప్రాక్టికల్ ఏంటి, డిటర్మినేషన్ ఆఫ్ మెగ్నీషియం. ఇప్పుడు ఇక్కడ మనకి 3 స్టేజెస్ చూడండి. ఫస్ట్ ఏంటి, ఈడిటీఏని స్టాండర్డైజ్ చేసుకుంటాము. జింక్ సల్ఫేట్ అంటే ఫస్ట్ 2 స్టేజెస్ కామనే. థర్డ్ స్టేజ్ ఏంటి, ఈసారి నాకు మెగ్నీషియం అన్నౌన్ ఇచ్చారనమాట. అంటే మెగ్నీషియం సాల్ట్ అన్నౌన్ ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు అందులో 100 ml ప్రెసెంట్ అయి ఉన్నటువంటి మెగ్నీషియంని క్యాలిక్యులేట్ చేయాలి, నేను ఎస్టిమేట్ చేయాలన్నమాట. ఓకే, ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ప్రెసెంట్ ఇన్ ద Mg+2 అయాన్, లేదా మెగ్నీషియం అంటాం జనరల్గా. Mg+2 అయాన్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ 100 ml ప్రాబ్లం సొల్యూషన్. ఇది 3 స్టేజెస్. ఇప్పుడు ఇందులో నేను ఎట్లాగే ఈక్వేషన్ వేసుకోవాలి కదా ముందర, ఏ వాల్యూమెట్రిక్ కామనే కదా. సో మనకు తెలుసు మెగ్నీషియం కావచ్చు, జింక్ కావచ్చు అన్ని +2 స్టేటే. సో దేర్ ఫోర్ H2Y అంటే My-2 కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి, 2H+ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇందులో ఇండికేటర్ని ఏం వాడతాను నేను ఇందులోను అంటే ఈబీటీ ఇండికేటర్ని యూజ్ చేస్తాం. సో ఎరక్రమ్ బ్లాక్ టీ ఇండికేటర్ని వాడతాం. అలాగే బఫర్, యాసిడ్ బఫర్ టు మెయింటైన్ pH 10 అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏంటి, నేను స్టేజ్ 1 అంటే ప్రిపరేషన్ ఆఫ్ 0.05 మోలార్ 250 ml స్టాండర్డ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V. ఇగో జింక్ సల్ఫేట్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత తయారు చేయమన్నారు, 0.05 తయారు చేయమన్నారు. అంటే నేను ఎంత వే చేయాలి, రఫ్గా 3.594. అంటే 3.594 కరెక్ట్గా వే చేయగలనా అంటే రఫ్గా అప్రాక్సిమేట్గా 3.6 grams. అంటే 3.6 grams నేను కరెక్ట్గా వే చేశాను అనుకోండి. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది, 0.05 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే 3.6కి నువ్వు క్యాలిక్యులేట్ చేసావు అనుకోండి, ఇక్కడ 3.6/284.54 ఇంటూ 4 వేసావు అనుకో, అప్పుడు 0.05 సంథింగ్ వస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ రఫ్గా అంటే 3.594 కాకుండా 3.6 రౌండ్ ఫిగర్ చేసి చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ నాకు స్టాండర్డ్ సొల్యూషన్ ఎగ్జాక్ట్గా 0.05 ఉండదు, 5 తర్వాత కూడా ఉంటాయి, ఇంకా కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది, డిజిట్స్ వస్తాయి. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగ మనం అంటే మొలారిటీ ఫార్ములాను ఉపయోగించుకుని వెయిట్ ఆఫ్ అంటే రఫ్గా 3.6 grams ఆఫ్ జింక్ సల్ఫేట్ని నేను జాగ్రత్తగా వే చేసుకుని బై యూజింగ్ సింపుల్ బ్యాలెన్స్ ఆర్ అనలిటికల్ బ్యాలెన్స్ను ఉపయోగించుకుని నేను లేదా ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ను ఉపయోగించుకుని మనం వే చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఏం చేస్తాం, 250 ml వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లో దానిపైన ఫన్నెల్ పెట్టుకుని జాగ్రత్తగా అందులో కొంచెం వాటర్ తీసుకుని మనం దాన్ని ప్రిపేర్ చేసుకుంటాం. స్టాండర్డ్ సొల్యూషన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ప్రిపేర్ చేసుకుంటాం. దాన్ని జాగ్రత్తగా యూనిఫామ్గా షేక్ చేసుకుని మొత్తం 250 ml వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి సొల్యూషన్ అంతా కూడా యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ వచ్చేలాగా షేక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది స్టేజ్ 1. అలా తయారు చేసి పెట్టుకున్నాం స్టాండర్డ్ సొల్యూషన్. ఇప్పుడు ఏం చేస్తాం, బ్యూరెట్లోకి ఏం తీసుకుంటాను, నేను ఈడిటీఏ తీసుకుంటాను. ఎందుకని ఈడిటీఏ కాన్సన్ట్రేషన్ని మనం కనుక్కోవాలి కాబట్టి. యాక్చువల్గా అయితే మేము ప్రిపేర్ చేసేస్తాం కానీ మాకు తెలుస్తుంది, కానీ మీరు క్యాలిక్యులేట్ చేయాలి కదా, స్టూడెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకని ఏం చేస్తాం, బ్యూరెట్లోకి ఈడిటీఏ తీసుకుంటారు. మీరు తీసుకుని ఏం చేస్తారు, ఇది స్టాండర్డ్ సొల్యూషన్ మీరు తయారు చేసుకున్నారు కదా, ఆ 20 ml జింక్ సల్ఫేట్ని స్టాండర్డ్ సొల్యూషన్ ఏం చేస్తారంటే కోనికల్ ఫ్లాస్క్లోకి తీసుకుంటారు. 250 ml కోనికల్ ఫ్లాస్క్లోకి పిప్పెట్ ద్వారా తీసుకుంటారు. దానికి ఏం చేశారు, అమోనియం క్లోరైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ బఫర్ని యాడ్ చేస్తారు.
ఓకే, అమోనియం క్లోరైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ బఫర్ని ఒక 5 ml యాడ్ చేస్తారు. అప్పుడు అదేంటి, టు మెయింటైన్ pH 10 మెయింటైన్ అయ్యేలాగా మీరు యాడ్ చేస్తారు. తర్వాత ఏంటి, దాన్ని ఒక 20 to 30 ml వరకు డిస్టిల్ వాటర్ యాడ్ చేసుకుని డీఅయనైజ్డ్ వాటర్ని యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకుని సో దానికి 1 or 2 drops ఆఫ్ జస్ట్ 1 or 2 drops ఆఫ్ ఇండికేటర్ని, ఈబీటీ ఇండికేటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఏ కలర్ వస్తుంది, వైన్ రెడ్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఈడిటిఏ తోటి బ్యూరేట్లోంచి జాగ్రత్తగా మీరు టైట్రేషన్ మొదలు పెడతారు. టైట్రేషన్ మొదలు పెడితే ఈడిటిఏ జింక్ తోటి కాంప్లెక్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది. చివరిగా మనకి వైన్ రెడ్ ఎందుకు వచ్చింది, జింక్ ఇండికేటర్ కలిసి ఫామ్ చేసి. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఈ ఈడిటిఏ ఫైనల్గా ఈ వైన్ రెడ్ లో ఉన్నటువంటి జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఇది, మిగిలిన జింక్ అంతా కూడా ఈడిటిఏతో కాంప్లెక్స్ ఫామ్ చేసిన తర్వాత అప్పుడు ఈ వైన్ రెడ్లో ఉన్నటువంటి ఈ వైన్ రెడ్ కారణమైనటువంటి జింక్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఈడిటిఏతో రియాక్ట్ అవుతుంది. అంటే అందులో ఉన్న జింక్ ఈడిటిఏతో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఇండికేటర్ అయాన్ బయటకు వచ్చేస్తాడు. అలా బయటికి సెపరేట్ అయినటువంటి ఫ్రీ ఇండికేటర్ అయానికి బ్లూ కలర్ ఉంటుంది. దట్ గివ్స్ ద ఎండ్ పాయింట్. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేసి M1 V1/N1 M2 V2/N2, ఇక్కడ 1 ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ 1 ఇంత ఇదంతా మొలారిటీలో చేస్తాం 1 అనమాట. సో అందుకని ఇక్కడ N1 1 అవుతుంది, N2 1 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ M1 అంటే మొలారిటీ ఆఫ్ జింక్ సల్ఫేట్, V1 అంటే వాల్యూమ్ ఆఫ్ జింక్ సల్ఫేట్ 20 ml. అలాగే M2 క్యాలిక్యులేట్ చేయాలి ఈడిటిఏ అనమాట. V2 అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఈడిటిఏ బ్యూరెట్ రీడింగ్ అనమాట. ఇలాగ మనం M2ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దేర్ఫోర్ M2 వచ్చిన తర్వాత ఇప్పుడు స్టేజ్ 3 అంటే M2 అంటే ఏంటి అర్థం, మొలారిటీ ఆఫ్ ఈడిటిఏ యొక్క కాన్సన్ట్రేషన్ని కనుక్కున్నాం. ఇప్పుడు స్టేజ్ 3కి వెళ్ళిపోతాం. ఎస్టిమేషన్ ఆఫ్ జింక్. ఇప్పుడు ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చారు, నీకు జింక్ ఇవ్వచ్చు, మెగ్నీషియం ఇవ్వచ్చు, అది చివరిలో మాలిక్యులర్ వెయిట్ని బట్టి మారిపోతుంది అనుకోండి. ప్రొసీజర్ ఒకటే. ఇప్పుడు ఏం చేశారు, ఎస్టిమేషన్ ఆఫ్ జింక్ అన్నాము. సపోజ్ నీకు ఇందులో జింక్ ఎస్టిమేట్ చేయి అని ఇచ్చారు, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చారు, 100 ml ఇచ్చారు. నెక్స్ట్ మెగ్నీషియం ఇచ్చారు, 100 mlకి లో ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే దానికి 20 ml తీసుకుంటావు కోనికల్ ఫ్లాస్క్లోకి. సేమ్ ప్రొసీజర్, మళ్ళీ బఫర్ కలుపుకుంటావు. నెక్స్ట్ అలాగే డిఐనైజర్ వాటర్ యాడ్ చేసుకుని షేక్ చేసుకుని 2 drops ఆఫ్ ఈబీటీ ఇండికేటర్ వాడుకుంటావు. సేమ్ ఇక్కడ జింక్ అవని మెగ్నీషియం అవని ఏం చేస్తావు, వైన్ రెడ్ టు బ్లూ కలర్ తోటి రిపీట్ చేస్తాం. రిపీట్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ ఫామ్ వేసుకుంటాం. మనకు తెలుసు కదా, ఈ స్టేజ్ 2కి స్టేజ్ 3కి కూడా ట్యాబ్లెట్ ఫామ్ ఉంటుంది. ఏంటిది, సీరియల్ నెంబరు, వాల్యూమ్ ఆఫ్ ద పిపెట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద జింక్ సల్ఫేటు, నెక్స్ట్ బ్యూరేట్ రీడింగ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో సీరియల్ నెంబరు, వాల్యూమ్ ఆఫ్ ద జింక్ సల్ఫేటు లేదా మెగ్నీషియం సల్ఫేటు లేదా మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం జింక్ క్లోరైడ్ ఏది ఇస్తే అది, దేన్ని ఎస్టిమేట్ చేయమంటే అదనమాట. ఆ మెటల్ అయానికి సంబంధించినటువంటి సాల్ట్ సొల్యూషన్. బ్యూరేట్ రీడింగ్లో ఎప్పుడు ఎవరు ఉంటారు, ఈడిటిఏనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ M2 అంటే ఎవరు, మొలారిటీ ఆఫ్ ఈడిటిఏ, అక్కడ కట్టుకున్నాం కదా మొలారిటీ ఆఫ్ ఈడిటిఏ. V2 అంటే ఎవరు, వాల్యూమ్ ఆఫ్ ద ఈడిటిఏ, ఎప్పుడు కూడా బ్యూరేట్ రీడింగ్. N2 N3 అంటే సేమ్ ఈక్వేషనే, 1:1 మోల్స్ అని 1. ఇప్పుడు M3 అంటే ఏంటి, మొలారిటీ ఆఫ్ జింక్ కట్టమంటే జింక్ సల్ఫేటు, లేదంటే నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్ కట్టమంటే మెగ్నీషియం. M3 క్యాలిక్యులేట్ చేస్తాం. V3 అంటే వాల్యూమ్ 20 ml. ఈ V3 అనేది ఎవరు, 20 ml. అంటే జింక్ సల్ఫేట్ ఇచ్చారా, మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చారా, జింక్ ఎస్టేట్ ఇచ్చారా, మెగ్నీషియం ఎస్టేట్ ఇచ్చారా అన్నది మనకి ప్రాబ్లం సొల్యూషన్ని బట్టి ఉంటుంది అనమాట. అందులో ఎస్టిమేట్ చేసేటువంటి అయాన్ యొక్క సాల్ట్ సొల్యూషన్ అనమాట. సో అలాగ మనం M3 క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద మొలారిటీ ఆఫ్ జింక్ అండ్ మెగ్నీషియం ప్రాబ్లం సొల్యూషన్స్ అంటే జింక్ సాల్ట్ సొల్యూషన్ ఇవ్వచ్చు, మెగ్నీషియం సాల్ట్ సొల్యూషన్ కింద ఇవ్వచ్చు. మనకి ఎస్టిమేట్ చేయమని అందులో ఉన్నటువంటి జింక్ను మెగ్నీషియం ఎస్టిమేట్ చేయమని కాన్సన్ట్రేషన్ కట్టాం. కాన్సన్ట్రేషన్ కట్టిన తర్వాత ఏం చేస్తాం, మనకు కావాల్సిన వెయిట్ ఆఫ్ ఫస్ట్ జింక్ సల్ఫేట్ అడిగారు అనుకుందాం, అంటే వెయిట్ ఆఫ్ సాల్ట్ అడిగారు అనుకుందాం మొత్తం, లేదా వెయిట్ ఆఫ్ జింక్ క్లోరైడ్, వెయిట్ ఆఫ్ జింక్ ఎస్టేట్, లేదా వెయిట్ ఆఫ్ జింక్ సల్ఫేట్, అలాగే వెయిట్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ లేదా మెగ్నీషియం క్లోరైడ్ అడిగారు అనుకో. అప్పుడు ఏంటి, ఫార్ములా జనరల్ ఫార్ములా అనమాట, మొలారిటీ. మనం కట్టాం కదా, ఇక్కడ M3 వచ్చింది కదా, ఏది ఇస్తే అది M3. ఇక్కడ జింక్ సల్ఫేట్ ఇచ్చారనుకున్నాం, జింక్ సల్ఫేట్ కాన్సన్ట్రేషన్ M3ని పట్టుకొచ్చి ఇక్కడ వేస్తాం. సో ఇక్కడ వేస్తాం ఇంటూ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం, జింక్ సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ లేదా మెగ్నీషియం సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్. ఓకే, మొత్తం సాల్ట్ బై 10 వేస్తే ఏమైంది, వెయిట్ ఆఫ్ జింక్ సల్ఫేట్ లేదా వెయిట్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ లేదా వెయిట్ ఆఫ్ జింక్ క్లోరైడ్, ఇక్కడ జింక్ క్లోరైడ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం. అలాగే మనం వెయిట్ ఆఫ్ ద మొత్తం సాల్ట్ వెయిట్ చెప్తాం. అలా కాదు, మనకి ఏం చేయమన్నారు, జింక్ ఒకటే అడిగారు. అప్పుడే వేస్తాం Zn+2కి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్, మెగ్నీషియంకి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్ని ఇక్కడ వేసుకుంటాం. మొలారిటీ సేమ్, ఎందుకంటే జింక్ సల్ఫేట్లో ఉన్న జింక్ని ఎస్టిమేట్ చేయమన్నారు అనుకోండి. సో ఇప్పుడు జింక్ సల్ఫేట్లో ఉన్న జింక్ని ఎస్టిమేట్ చేయమంటే ముందర కాన్సన్ట్రేషన్ కట్టాలి. అందులో ఉన్న కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీ కట్టావు, ఆ మొలారిటీ ఇంటూ వెయిట్ అనమాట బై 10. 10 ఎందుకు వేసాను, ఇక్కడ నేను 100 ml ఇచ్చారనుకున్నాను కాబట్టి 10.
సో ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఇది ప్రాక్టికల్గా అండ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు తెలుసున్నదే. యూరిట్ని రిన్స్ చేసుకోవాలని, అలాగే విజువల్ డిటెక్షన్ కాబట్టి పారలాక్స్ ఎఫెక్ట్స్ ఉండకుండా చూసుకోవాలని, ఇలాంటి ప్రికాషన్స్ తోటి మనం ఈ 3 స్టేజెస్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇది మనకేంటంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రాసెస్. ఇకపోతే లాస్ట్ టాపిక్ వచ్చి అప్లికేషన్స్ ఆఫ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ మెయిన్ ఎందుకు వాడతామంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మనకు తెలుసు టెంపరీ హార్డ్నెస్ అని, పెర్మనెంట్ హార్డ్నెస్ అని మనకు ఉన్నాయి. సో అందులో కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్కి సంబంధించినటువంటి ఈ హార్డ్నెస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని టోటల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్గా ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ వాడతాం. అలాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో మెటల్ యొక్క డ్రగ్స్లో ఉన్నటువంటి మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్, అలాగే కాస్మెటిక్స్లో మనకి టైటానియం కావచ్చు, నెక్స్ట్ మెర్క్యూరీ కావచ్చు, వీటిని మన కాస్మెటిక్స్లో యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని ఎంత ఉన్నాయి అన్నది ఎస్టిమేట్ చేయడానికి ఆ శాంపిల్ తీసుకుని కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ద్వారా, అంటే ఈడీటీఏ లాంటి కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ని ఉపయోగించుకుని మనం ఏం చేస్తాం, ఆ మెటల్ని కాంప్లెక్స్ ఫామ్ చేసి ఆ ఇచ్చిన శాంపిల్లో ఎంత అమౌంట్ ఆఫ్, ఆ శాంపిల్ ఏంటి కాస్మెటిక్స్ అవ్వచ్చు, వాటికి లేదంటే ఫర్ డ్రగ్స్ అవ్వచ్చు, వాటిలో ఎంత మెటల్ కంటెంట్ ఉన్నది అన్నది ఎస్టిమేట్ చేయొచ్చు. అలాగే ఇట్ ఈస్ యూజ్ టు అనలైజ్ ద యూరిన్ శాంపిల్ కూడా చెప్పచ్చు. అట్లాగే డిటర్మినేషన్ ఆఫ్ మెటల్స్, సో జింక్, మెగ్నీషియం, కాపర్, నికెల్, మ్యాంగనీస్, అలాగే డిటర్మినేషన్ ఆఫ్ కాల్షియం అంటే బై సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎక్కడ వాడతాం ఈ కాల్షియం అంటే మిల్క్ పౌడర్లో ఉన్నటువంటి కాల్షియంని ఎస్టిమేట్ చేయమండం. సో ఇలాంటివన్నీ కూడా మనం మెయిన్గా ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అప్లికేషన్స్గా మనం చెప్తాం. సో దేర్ఫోర్ రిపీటెడ్గా ఒకసారి డెఫినేషన్ చెప్పుకుంటే, కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ని ఉపయోగించుకుని మెటల్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ని, మెటల్ అయాన్స్ని ఎస్టిమేట్ చేసేటువంటి టైట్రేషన్స్ని మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కాంప్లెక్సోమెట్రిక్ మెటల్ ఇండికేటర్స్ని వాడతాం. జనరల్గా ఇండికేటర్స్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో వాడే ఇండికేటర్స్ ఆర్గానిక్ డైస్, ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే, నువ్వు ఏ మెటల్ని అయితే ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని కోనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటావు, దానికి ఇండికేటర్ కలిపినప్పుడు ఇండికేటర్ మెటల్ తోటి కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, దానికి ఒక కలర్ ఉంటుంది. చివరగా టైట్రేషన్ ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు ఈ మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ బ్రేక్ అయిపోయి ఓన్లీ ఇండికేటర్ ఫ్రీ అయిపోతాడు, తద్వారా వేరే కలర్లోకి వస్తాడు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో దేర్ఫోర్ దీంతో మనకి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది చాలా స్టాండర్డ్ ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ప్రాక్టికల్స్కి సంబంధించి కూడా మనకి 2 టైట్రేషన్స్ ఉన్నాయి. ఎస్టిమేషన్ ఆఫ్ లేదా డిటర్మినేషన్ ఆఫ్ జింక్ బై యూజింగ్ ఈడీటీఏ, అలాగే డిటర్మినేషన్ ఆఫ్ మెగ్నీషియం బై యూజింగ్ ఈడీటీఏ. సో వీటిని కూడా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. దెన్ నెక్స్ట్ మనం ప్రెసిపిటేషన్, గ్రావిమెట్రీ. సో గ్రావిమెట్రీ కాన్సెప్ట్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.